వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద డిస్కస్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనం ఆల్రెడీ యాన్షియంట్ ఇండియా టోటల్గా కంప్లీట్ చేసాం. మెడివల్ ఇండియా కూడా లాస్ట్ క్లాస్కి మొత్తం అయిపోయిందండి. మెడివల్ ఇండియాలో ఒక టాపిక్, యాన్షియంట్ ఇండియా అండ్ మెడివల్ ఇండియాకి సంబంధించిన ఒక టాపిక్ రిపీటెడ్గా ఎగ్జామ్స్లో వస్తున్నాయి. సో దాని మీద ఒక స్పెషల్ సెషన్ తీసుకోమని చాలా మంది ఆస్పిరెంట్స్ అడగడం జరిగింది. మరి అందువల్ల ఈ సెషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మెయిన్ గా యాన్షియంట్ ఇండియా, దట్ ఈస్ చంద్రగుప్త టైం నుంచి, చంద్రగుప్త మౌర్య టైం నుంచి మరియు ఔరంగజేబ్ టైం వరకు ఫారిన్ ట్రావెలర్స్ చాలా మంది ఇండియాకు వచ్చారు. మరి వాళ్ళు రాసిన ట్రావెలాగ్స్, దాని ద్వారానే మన చరిత్రకు సంబంధించిన, మన భారతదేశ చరిత్రకు సంబంధించిన చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవైలబుల్లోకి రావడం జరిగింది. మరి వచ్చిన దాంట్లో అందరూ కాదు, ఇంపార్టెంట్ ట్రావెలర్స్ ఉన్నారు. వాళ్లకు సంబంధించి కొంచెం డీటెయిల్డ్ గా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ పార్ట్ లో క్లాస్, అసలు ఫారిన్ ట్రావెలర్స్ ఎవరు వచ్చారు, అందులో ఇంపార్టెంట్ ఎవరు, ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ లో అడుగుతున్న వాళ్ళ పేర్ల నుంచి మనము తీసుకోవడం జరుగుతుంది. వాళ్లకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. తర్వాత నెక్స్ట్ సెషన్ లో రీసెంట్ గా యూపీఎస్సీ అడిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆన్ ఫారిన్ ట్రావెలర్స్, అలాగే టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ అడిగిన వాటిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మనము ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. రైట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఖచ్చితంగా 2 క్వశ్చన్లు వీళ్ళ నుంచి వస్తాయి ఎగ్జామ్ లో. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద టాపిక్ సబ్జెక్ట్, దిస్ ఈస్ ద లిస్ట్ అండి. చూడండి, మొత్తము 39 మంది ఉన్నారు. మొత్తం 39 మంది ఉన్నారు. కొందరు మీకు ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, బట్ వాళ్ళ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్సిస్కో పెల్సరేట్, ఇది మనకు టీఎస్పీఎస్సీలోను ఏపీపీఎస్సీలోను ఎప్పుడు అడగలేదు, కానీ యూపీఎస్సీలో అడిగారు. యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఎగ్జామ్లో, సిడిఎస్లో అడిగారు, రీసెంట్ గానే అడిగారు. మరి అక్కడ రీసెంట్ గా అడిగారంటే తర్వాత మన పీసీఎస్ ఎగ్జామ్స్ లో కూడా అడిగే అవకాశం ఉంది. మరి అలాంటి వాళ్ళది ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, రైట్. సో ఒకసారి ఫస్ట్ పేర్లు చూద్దాం, ఇంపార్టెంట్ పేర్లు. ఎస్, మెగస్థీన్స్, ఇది మనకు అందరికీ తెలిసిందే. ఈయన రాసిన ఇండికా, మరి ఈయన చంద్రగుప్త మౌర్య పీరియడ్ లో వచ్చిండు. అదంతా ఎంత ఇంపార్టెంట్ మనకు అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత వచ్చింది డైమాచూస్. డైమాచూస్ ఎవరి పీరియడ్ లో వచ్చిండు? మన చంద్రగుప్త మౌర్య కొడుకు అయిన బిందుసారా పీరియడ్ లో, అంటే నెక్స్ట్ వచ్చింది డైమాచూస్. దాని తర్వాత హెలిడోరోస్, ఈయన శుంగా డైనాసిటీలో రావడం జరిగింది. పుష్యామిత్ర శుంగ కొడుకు అయిన భాగభద్ర, ఆ టైంలో ఈయన రావడం జరిగింది. మరి ఈయన టైంలో ఒక పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఈయన కట్టించాడు, అది చాలా ఫేమస్, చాలా సార్లు రిపీట్ అయింది. ఇక ఫాహిన్ ఈజ్ ఎగ్జామినర్స్ కి చాలా ఇష్టమైన పేరండి. ఫాహిన్ ఎప్పుడు ప్రతిసారి ఎగ్జామ్స్ లో ఫాహిన్ మీద క్వశ్చన్స్ రిపీట్ అవుతానే ఉంటది. చంద్రగుప్త విక్రమాదిత్య పీరియడ్ లో ఈయన ఇండియాకు రావడం జరిగింది. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేర్లు ఏంటంటే మెగస్థీన్స్, ఫాహిన్, నెక్స్ట్ హుయాన్సుంగ్, ఇట్సింగ్, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి యాన్షియంట్ హిస్టరీలో. వీళ్ళ మీదకి వెళ్ళి క్వశ్చన్సే ఎప్పుడు రిపీట్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ హుయాన్సుంగ్, ఈయన ఎవరి టైంలో వచ్చిండు? హర్షవర్ధన పీరియడ్ లో రావడం జరిగింది కదా. హర్షవర్ధన ఆఫ్ తానేశ్వర్, పుష్యపతి డైనాసిటీ అని చెప్పి చదువుకొని ఉంటాం కదా. ఎస్, మరి ఆయన పీరియడ్ లో ఇక ఇది ఐ కాదండి, ఇట్సింగ్ రీసెంట్ గా టీఎస్పీఎస్సీ ఎస్ఐ ప్రిలిమ్స్ లో అనుకుంటా ఇట్సింగ్ మీద క్వశ్చన్ వచ్చిందండి. ఇట్సింగ్ మీద కూడా క్వశ్చన్ రావడం జరిగింది. సో అందువల్ల ఇది ఇక్కడ పెట్టాను. ఇక అల్ సులేమాన్ ఆర్ సులేమాని, ఈయన పర్షియన్, ఫస్ట్ ముస్లిం, ఇస్లాం ని పాటించే వాళ్ళలో ఫస్ట్ మ్యాన్ ఈయన వచ్చిన అతను అల్ సులేమాని. ఈయన మిహిర్ భోజా 9th century 9th to 10th century ఏడి మధ్యలో ఉండే ప్రతిహార డైనాసిటీలో ఈయన రావడం జరిగింది. మరి అలాగే అల్ మసౌది ఫ్రమ్ అరబ్ కంట్రీస్ అండ్ అల్ బెరూని, ఈయన చాలా ఫేమస్ అండి. యాన్షియంట్ ఇండియాలో మెగస్థీనిస్, ఫాహిన్ ఎంత ఇంపార్టెంటో మెడివల్ ఇండియాలో అల్ బెరూని అంత ఇంపార్టెంట్ అండి. అల్ బెరూని మీద క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఓకే, అల్ బెరూని మహమ్మద్ గజ్నీ దగ్గర కోర్టులో ఉండేవాడు. మరి మహమ్మద్ గజ్నీతో పాటు ఆ టైంలో మన పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధం అదంతా జరిగింది కదా. ఎస్, ఆ టైంలో అంతకన్నా ముందు ఇక్కడికి రావడం జరిగింది. మహమ్మద్ గజ్నీ దండయాత్రల సమయంలో ఈయన ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ మార్కోపోలో. ఇది మార్కోపోలో ముఖ్యంగా తెలంగాణ, ఏపీ వాళ్ళకి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కాకతీయ డైనాసిటీ మహారాణి మన రుద్రమాదేవి గారు ఉన్నారు కదా, ఆమెకి ఆస్థానానికి మార్కోపోలో వచ్చాడు కదా. ఎస్, ఇగో చూడండి, పాండ్యాస్ అండ్ కాకతీయ డైనాసిటీస్ లోకి
ఈయన రావడం జరిగింది. సో ఇది మనకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇంపార్టెంట్ పేరు మార్కోపోలో. ఓకే రైట్. మొన్న రుద్రమాదేవి సినిమాలో కూడా మార్కోపోలోకు ఎవరండి వాయిస్ ఓవర్ ఇచ్చింది? రీసెంట్ గా రుద్రమాదేవి సినిమాలో, అంటే రీసెంట్ అంటే కొన్ని సంవత్సరాలు అయింది అనుకోండి, కానీ ఎవరు వాయిస్ ఓవర్ ఇచ్చింది? బ్యాక్ వాయిస్ ఓవర్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. స్టార్, మెగా స్టార్ ఎవరు? రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్, ఇబాన్ బటూటా. ఇది కూడా ఇంపార్టెంట్ పేరేనండి, ఇబాన్ బటూటా. ఎందుకంటే ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో వచ్చి ఈయన తరపున చైనాకు ట్రావెల్ చేశాడు. చైనాకు ఒక అంబాసిడర్ గా, మహమ్మద్ బిన్ తుగ్లక్ అంబాసిడర్ గా చైనాకు వెళ్ళడం జరిగింది ఈయన. మరి ఈయన మీద కూడా క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఇక షియాబుద్దీన్ అల్ ఉమ్రీ, నికోలో డి కొంటి. ఎస్, నికోలో డి కొంటి ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇంకొకటి అండి, ఇందులో విజయనగర ఎంపైర్ కి, విజయనగర సామ్రాజ్యం టైంలో వచ్చిన అందరూ ట్రావెలర్స్ ఇంపార్టెంట్ అండి. నికోలో డి కొంటి, అబ్దుల్ రజాక్, నికిటిన్ బహమ్మనీ కింగ్డమ్ కి వచ్చాడు. అదే టైంలో పక్కనే ఉన్న విజయనగర సామ్రాజ్యాన్ని కూడా ఈయన దర్శించడం జరిగింది. మరిగా బార్బోసా, పియాస్ వీళ్ళు ఎస్కేటి టైంలో వచ్చారు కదా, శ్రీకృష్ణదేవరాయ టైంలో. వీళ్ళిద్దరు ఇంపార్టెంట్. అలాగే నూనీస్ ఇంపార్టెంట్, ఫెడ్రిక్ ఇంపార్టెంట్. అవి చాలా సార్లు విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ట్రావెలర్ విజిటెడ్ విజయనగర ఎంపైర్ అను, లేకపోతే అమోంగ్ దిస్ ట్రావెలర్స్ హూ విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయను, లేకపోతే అచ్యుత దేవరాయను. ఇట్లా పోర్చుగీస్ ట్రావెలర్స్ మీద క్వశ్చన్స్ ముఖ్యంగా టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఎక్కువ అడుగుతారు. జనరల్ గా ఏపీఎస్సీ వాళ్ళకి అడగాలి, బట్ టీఎస్పీఎస్సీలో సపరేట్ గా సిలబస్ లో విజయనగర ఎంపైర్ అని చెప్పి మెన్షన్ చేసి ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువగా అడుగుతున్నారండి, వీళ్ళ గురించి. ఓకే రైట్. నౌ ఆంటోనియో మొన్సెరెటే ఆఫ్ పోర్చుగీస్, ఈయన అక్బర్ కోర్ట్కి వచ్చిండు. రైట్. ఎస్, లిన్స్టోటెన్, ఈయన గోవాకి మాత్రమే వచ్చిండంట, మొత్తం ఇండియా అంతా తిరగలేదు, గోవాకి మాత్రమే వచ్చిండు. అక్కడ ఈయన గోవాకి సంబంధించిన విషయాల గురించి చాలా డీటెయిల్డ్ గా రాసిండు. ఇక రాల్ఫ్ ఫిచ్ ఈజ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ ట్రావెలర్ హూ కేమ్ టు ఇండియా. అక్బర్ కోర్ట్కి వచ్చిండు, ఈయన మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక విలియం హక్విన్స్ అయితే మనకు తెలిసిందే, దీని మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి కదా. రైట్. అలాగే విలియం ఫిక్స్, థామస్ రో, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? జేమ్స్ I యొక్క అంబాసిడర్ గా ముఘల్ కోర్ట్కి వచ్చాడు కదా ఈయన. ఎస్, మరి ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే పాల్ కానింగ్, ఇది అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ వచ్చాడు. రైట్. ఇవి రెండు కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఫ్రాన్సిస్కో పెల్సాట్. ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రాన్సిస్కో పెల్సాట్ రీసెంట్ గానే అడిగారు ఎగ్జామ్ లో. సో మరి అప్పటి వరకు దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, బట్ రీసెంట్ గా క్వశ్చన్ వచ్చింది, సో చూసుకోవాలి. అలాగే పీటర్ ముండే మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక ట్రావెర్నియర్ మనకు తెలిసిందే, ట్రావెర్నియర్ ఎంత ఇంపార్టెంటో తెలంగాణ వాళ్ళకు, ఏపీ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. ఎందుకు? గోల్కొండ సామ్రాజ్యం గనులను, ఈయన డైమండ్ గనులను ఈయన వచ్చి చూడడం జరిగింది కదా. ఎస్, మరి ట్రావెర్నియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నికోలో మౌన్సీ, ఈయన ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి ఈయన ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడే ఫస్ట్ దారాషికో దగ్గర పనిచేస్తాడు, దాని తర్వాత ఔరంగజేబ్తోనే కొన్ని రోజులు ఉంటాడు, దాని తర్వాత సౌత్కి వస్తాడు, దాని తర్వాత ఇక్కడ సిద్ధి ప్రాక్టీషనర్ డాక్టర్గా ఉంటాడు. ఇట్లా మొత్తం ఈయన ఇక్కడనే ఉండడం జరిగింది, నికోలో మౌన్సీ. రైట్. ఈయనకు కొంచెము ఔరంగజేబ్కి కొంచెం ఇష్యూస్ ఉంటుండే, సో అది మనము ఈయన గురించి మాట్లాడుకునే దగ్గర మాట్లాడుకుందాం. ఇక ఫ్రాంకియోస్ బర్నియర్, ఫ్రాన్స్ అతను, ఈయన కూడా డాక్టరే. ఈయన ఇండియాలో 12 years ఉన్నాడు, ముఘల్ సామ్రాజ్యంలో ఉండడం జరిగింది. దిస్ మ్యాన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక తేవ్నాట్ కూడా ఇంపార్టెంట్ అండి, ఇది పెద్దగా అవసరం లేదు. తేవ్నాట్ ఔరంగజేబ్ టైంలో వచ్చింది కదా. ఎస్, అండ్ ఈయన కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అని చెప్పాను కదా పేర్లు, వాళ్ళ గురించి కొంచెం మనము డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే క్వశ్చన్స్ వస్తున్నాయండి వీళ్ళ మీద, సపరేట్ గా ఇస్తున్నారు. ఏ ఫారెన్ ట్రావెలర్ ఏం చెప్పిండు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అవన్నీ అని చెప్పి అడుగుతున్నారు. ఓకే రైట్. నౌ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ వచ్చిన అతనే కదా, ఎవరు? ది గ్రేట్ మెగస్థీన్స్. ఫస్ట్ మనము మెగస్థీన్స్ తో స్టార్ట్ చేద్దాం. మెగస్థీన్స్ అనొచ్చు, మెగస్థీనిస్ అనొచ్చు, ఎలాగైనా ఒకటి మనం గుర్తుపట్టగలిగితే చాలు ఎగ్జామ్ లో రాయడానికి. సో ఫస్ట్ ఇట్స్ మెగస్థీన్స్.
ఏం రాసిండు? ఇండికా. హీ రోట్ ఇండికా కదా. మరి ఈయన ఏ దేశానికి సంబంధించిన వాడు? బేసిక్ గా ఈజ్ ఏ గ్రీక్ హిస్టోరియన్. ఈజ్ ఏ గ్రీక్ హిస్టోరియన్ హూ విజిటెడ్ ఇండియా. ఎప్పుడు వచ్చిండు అంటే బేసిక్ గా గ్రీక్ హిస్టోరియన్ ఎవరి కోర్టుకి రావడం జరిగింది? చంద్రగుప్త మౌర్య కదా. చంద్రగుప్త మౌర్య కోర్టుకి ఈయన గ్రీక్ జనరల్ అయిన సిలికస్ నికేటర్ యొక్క అంబాసిడర్ గా ఈయన మరి మన చంద్రగుప్త మౌర్య కోర్టుకి రావడం జరిగింది. ఈయన ఇండియాకు వచ్చిన మొట్టమొదటి అంబాసిడర్ అండి. ఓకే, మరి ఈయన ఎక్కడెక్కడికి వచ్చిండు? చంద్రగుప్త మౌర్య దగ్గరికి వచ్చిండు అంటే ఆటోమేటిక్ గా ఆయన క్యాపిటల్ సిటీ పాటాలిపుత్రాన్ని విజిట్ చేస్తాడు కదా. ఎస్, మరి పాటాలిపుత్రాన్ని విజిట్ చేసి అక్కడ చాలా పాటాలిపుత్రలో ఉండి చుట్టుపక్కల పరిస్థితులన్నీ తెలుసుకొని మరి ఆయన అబ్జర్వేషన్ నుంచి ఇండికా అనే పుస్తకాన్ని ఇండియా గురించి రాయడం జరిగింది. ఇండియాకు సంబంధించిన విశేషాల మీద ఇండికా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఓకే, రైట్. కాకపోతే ప్రస్తుతము ఈ ఇండికా అనేది ఈయన రాసిన ఒరిజినల్ వర్షన్ ఉంటది కదా, అది అవైలబుల్ లేదండి, ఎక్కడో చరిత్రలో మిస్ అయిపోయింది. కానీ దాని తర్వాత ఈయన పీరియడ్ ఎప్పుడు? బేసిక్ గా ఈయన పీరియడ్ ఎప్పుడు? 3rd century BC, 3rd to 2nd century BC. కానీ దాని తర్వాత ఏడీల్లో కొందరు హిస్టోరియన్స్, ముఖ్యంగా గ్రీక్ హిస్టోరియన్స్ లైక్ స్ట్రాబో, అరియాన్ అండ్ ప్లినీ చరిత్రకారుడు అని చెప్పి చదువుతూ ఉంటాం కదా. ఎస్, వాళ్ళు ఇండికాలో మన మెగాస్థెనీస్ రాసిన విషయాల్ని కోట్ చేస్తూ వాళ్ళ పుస్తకాల్లో ఈయన పేరు మీద రాయడం జరిగింది. సో అలా మనకు ఇండికాలో ఏం రాశాడు అనే విషయాలు మనకు తెలిసాయి. ఓకే, రైట్. మరి ఇండికాలో అసలు ఏం రాసిండు? ఇండికాలో ఏం రాసిండంటే ఇండియా గురించి, ఇండియాలో ఉన్న ఓషన్స్, ఇండియాకు సౌత్ సైడ్ లో, ఈస్ట్ సైడ్ లో, వెస్ట్ సైడ్ లో ఓషన్ ఉంది. అలాగే ఇక్కడ సాయిల్స్ గురించి, మరి అలాగే చాలా ఫెర్టైల్ సాయిల్ ఉంది, మరియు గంగా నది గురించి, రివర్స్ గురించి, అలాగే ఇక్కడ అవైలబుల్ గా ఉన్న ప్లాంట్స్, యానిమల్స్, అండ్ మెయిన్ గా మౌరియన్ అడ్మినిస్ట్రేషన్ గురించి, మౌరియన్ సిటీ అడ్మినిస్ట్రేషన్ గురించి, అలాగే ఇండియాలో ఉన్న సోషల్ అండ్ రిలీజియస్ లైఫ్ లో ఉన్న డిస్క్రిమినేషన్స్ గురించి ఈయన చెప్పడం జరిగింది. సోషల్ లో ఈయన క్యాస్ట్ గురించి చెప్పాడు. ఈయనకు సరిగ్గా అర్థమై ఉండదు, అందువల్ల ఆయన చూసింది రాశాడు. ఆయన హీ సెడ్ దట్ ఇన్ ఇండియా దేర్ ఆర్ ఓన్లీ 7 castes. ఇండియాలో 7 కులాలు మాత్రమే ఉన్నాయని చెప్పి ఈయన రాయడం జరిగింది. మరి మనకు ఇండియాలో 7 కులాలు మాత్రమే ఉన్నాయా? ఏ కాలంలోనైనా 7 కులాలు ఎప్పుడూ లేవు కదా. బట్ ఈయన మాత్రము 7 కులాలు ఉన్నట్టు రాయడం జరిగింది. ఓకే, చంద్రగుప్త మౌర్య టైంలో ఈయన వచ్చాడు కదా. ఎస్, అప్పుడు ఆయన చూసింది, ఆయనకు అర్థమైంది రాసిండండి. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఇండియాలో ఓన్లీ 7 castes మాత్రమే ఉన్నాయి అని చెప్పి. ఓకే, రైట్. సో మరి ఇంకా ఏమన్నా విషయాలు ఉన్నాయా? ఎస్, మాట్లాడుకోవడానికి ఇంకేమైనా ఉన్నాయా? ఆయన చెప్పిన దాంట్లోకి వెళ్ళి మనం లిటరేచర్లో అంటే ఇండికాలో ఏమేం చెప్పాడు ఈయన? స్లేవరీ, ఎస్, ఆబ్సెన్స్ ఆఫ్ స్లేవరీ. ఏం చెప్పాడు? ఇండియాలో అసలు స్లేవరీ అనేది లేదు, ఆబ్సెన్స్ ఆఫ్ స్లేవరీ అన్నాడు. ఇండియాలో స్లేవరీ లేదా ఆ టైంలో? ఖచ్చితంగా ఉంది కదా. ఎందుకు? ఎట్లా తెలుస్తుంది మనకు స్లేవరీ ఉంది ఆ టైంలో అని? ఎందుకంటే మరి మన కౌటిల్యుడు ఆర్ విష్ణుగుప్తుడు రాసిన అర్థశాస్త్రాలో అలాగే అశోకన్ ఎడిక్ట్స్ లో కూడా ఇండియాలో స్లేవరీ సిస్టమ్ అనేది ఉంది అని చెప్పి రాసింది ఉందండి. అందువల్ల మరి అదే కరెక్ట్ అవుతుంది. దిస్ మ్యాన్స్ ఒపీనియన్ వాజ్ రాంగ్. బట్ ఎగ్జామ్ లో ఇలా కూడా ఇస్తున్నారు. ఇండికా మెన్షన్ ద అబ్సెన్స్ ఆఫ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండికా ఈజ్ రైట్ అని చెప్పి ఇన్ ఇండికా మెగాస్థెనీస్ మెన్షన్ ద అబ్సెన్స్ ఆఫ్ స్లేవరీ ఇన్ ఇండియా అని చెప్పి అడుగుతున్నాడు. సో అది కూడా మనకు తెలియాలి కదా. ఎస్, అందుకే ఇక్కడ చెప్పాను. అండ్ అలాగే 7 castes అన్నాను కదా. ఈయన 7 castes కింద ఏవేవి చెప్పాడో తెలుసా? 1 philosophers, 2 soldiers, 3 herdsmen, 4 artisans, 5 cultivators అంటే farmers, 6 counselors అంటే పొలిటికల్ కౌన్సిలర్స్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ 7th is magistrate అంటే జడ్జెస్.
అంటే ఈయన ప్రకారం మన దేశంలో తాత్వికవేత్తలు, సైనికులు, హెర్డ్స్మెన్ అంటే తెలుగులో మన గొర్రెలు మేకలు ఇట్లా కాసే వాళ్ళని చెప్పి అర్థం. ఓకే, ఆర్టిజన్స్ అంటే మన వీవర్స్ వీళ్ళు ఉంటారు కదా, చేనేత వృత్తి వాళ్ళు మరి రైతులు మరియు కౌన్సిలర్స్ అలాగే జడ్జిలు మాత్రమే ఉన్నారు అని చెప్పి చెప్పాడు. ఇవన్నీ క్యాస్ట్లకు సంబంధించిన ఆక్యుపేషన్స్ అండి, మెజారిటీ ఆఫ్ దిస్ కాదు కదా మరి. ఎస్, సో ఈయన ఈ విషయంలో పొరబడ్డాడు. ఈయన ట్రేడర్స్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు, మరి అప్పట్లో ట్రేడింగ్ జరిగింది కదా. ఎస్, అలాగే ఈయన ఏం చెప్పాడంటే ఇండియాలో ఈ మనీ లెండింగ్ యూజరీ సిస్టమ్ కూడా లేదు అని చెప్పాడు. మనీ లెండింగ్ అనే కాన్సెప్ట్ మన దేశంలో ఎప్పటి నుంచో ఉంది కదా. ఎస్, వేదిక్ పీరియడ్ నుంచి కూడా ఇండియాలో మనీ లెండింగ్ అనేది ఉందండి. మరి వేదిక్ పీరియడ్ లో మొట్టమొదటిసారిగా మనీ లెండింగ్ గురించి చెప్పిన పుస్తకం ఏది? శతపథ బ్రాహ్మణలో మొట్టమొదటిసారిగా మనీ లెండింగ్ అనే కాన్సెప్ట్ గురించి రాయడం జరిగింది. ఓకే, మరి అలాగే ఈయన ఏం చెప్పాడు తెలుసా, ఇండియాలో అసలు ఫెమైన్సే లేవు, డ్రాట్స్ అసలుకే లేవు అని చెప్పాడు. అతి వర్షాలు పడడం ఎప్పుడైనా సహజమే, అసలే పడకపోవడం ఎప్పుడైనా సహజమే. వర్షాలు లేకనే కదా చంద్రగుప్త మౌర్య అండ్ స్థూలభద్ర వాళ్ళ బ్యాచ్ అక్కడి నుంచి సౌత్ ఇండియాకి వచ్చేస్తారు. ఎస్, మరి లేకపోవడం ఏంటి, తప్పు కదా. ఎస్, సో ఇవన్నీ కూడా ఆయన అందులో చెప్పడం జరిగింది. ఓకే, మరి వీటి గురించి మనకి ఎట్లా తెలిసిందంటే ఇందాక నేను చెప్పినట్టు స్ట్రాబో ఆయన ఒక బుక్ రాసిండండి, జాగ్రఫీ అని చెప్పి. ఎస్, అందులో ఆయన దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది, స్ట్రాబో. అలాగే ప్లినీ రాసిన మన ఇది ఉంటది కదా న్యాచురల్ హిస్టరీ అనే బుక్ లో ఆయన కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ అరియాన్ అనే వ్యక్తి ఈయన కూడా సేమ్ ఇదే పేరు మీద పుస్తకాన్ని రాశాడండి, ఇండికా అనే పుస్తకాన్ని ఈయన కూడా రాయడం జరిగింది. మరి అందులో కూడా ఆయన మెగస్థీనిస్ ని కోట్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ మెగస్థీన్స్, రైట్? Okay, now coming on to the next traveler. ఫస్ట్ ది ఐ హోప్ మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈస్ డైమాజూస్. సెకండ్ వన్ హూ ఇస్ ఇంపార్టెంట్ ఈస్ డైమాజూస్. సో బేసిక్ గా ఈయన ఎవరి కోర్ట్ లో అంబాసిడర్ గా వచ్చాడు? హీ కేమ్ టు ద కోర్ట్ ఆఫ్ బిందుసార చక్రవర్తి కోర్టుకి ఈయన అంబాసిడర్ గా రావడం జరిగింది. మరి బిందుసారాని గ్రీక్ భాషలో ఏమని పిలుస్తారు? అమృత ఘట కదా. ఎస్, అండ్ దిస్ మ్యాన్ ఈస్ ద సన్ అండ్ సక్సెసర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. మరి ఈ డైమాజూస్ ఇక్కడ పెద్దగా డీటెయిల్డ్ గా చెప్పలేదండి, కానీ కొన్ని పైన విషయాలు మాట్లాడాడు. సేమ్ సొసైటీ, మన ఇండియన్ సొసైటీలో ఉన్న విషయాలు, క్యాస్ట్ సిస్టమ్, వీటి గురించి, అలాగే ఆ టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ గురించి ఈయన చెప్పడం జరిగింది. మరి డైమాజూస్ ని ఎవరు పంపించారు బిందుసారా కోర్టుకి? ఇది కూడా తెలాలి కదా. ఎస్, ఎవరు పంపించారు? యాంటిచోస్ వన్. హూ ఈజ్ యాంటిచోస్ వన్? ఈయన కూడా గ్రీక్ రూలర్ అండి. హీ ఈజ్ ద సన్ ఆఫ్ సిలికస్ నికేటర్ యొక్క వారసుడి. ఓకే, రైట్, డైమాజూస్. నెక్స్ట్ ఎవరు వచ్చింది? నెక్స్ట్ హీలియోడోరస్. ఇందాక చెప్పాను కదా, హీలియోడోరస్ కేమ్ టు ద కోర్ట్ ఆఫ్, ఎవరి కోర్టుకు వచ్చాడని చెప్పాను? మన బాగభద్ర, శుంగా డైనాసిటీ రూలర్ అయిన బాగభద్ర కోర్టుకి ఈయన రావడం జరిగింది. ఓకే, హీలియోడోరస్ బేసిక్ గా ఈయన కూడా ఇండో గ్రీక్ అంబాసిడర్ సెంట్ బై, ఎవరు పంపించారని? యాంటియాల్సిడాస్. మరి అప్పుడు మన తక్సీలా ఉంది కదా. ఎస్, అప్పుడు గ్రీక్ వాళ్ళ ఆధీనంలోనే ఉండేది. ద ఇండో గ్రీక్ కింగ్ ఆఫ్ తక్సీలా అంటాం కదా. దిస్ మ్యాన్ హ్యాస్ సెంట్ హీలియోడోరస్ టు ద కోర్ట్ ఆఫ్ బాగభద్ర యొక్క క్యాపిటల్ ఎక్కడ ఉంటుండే? విదిష. ఇది ఇప్పటి మధ్యప్రదేశ్ లో ఉంది కదా. ఎస్, విదిషలోని మధ్యప్రదేశ్ కి ఈయన పంపించడం జరిగింది. మరి ఈయన, దట్ ఈస్ హీలియోడోరస్, అక్కడ ఒక విదిష దగ్గర
బేసానగర్ అనే ఒక ఏరియాలో బేసానగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ బేసానగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఇష్యూడ్ దిస్ బేసానగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని, అలాగే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బేసానగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని చెప్పి చాలా సార్లు ఎగ్జామ్స్ లో ఇస్తున్నారు. మరి బేసానగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ని లోకలీ ఖంబా బాబా ఆర్ హీలియోడోరస్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పి పిలుస్తా ఉంటారంట. ఓకే, మరి ఇది ఎవరికి హానర్ గా ఇచ్చారు? దిస్ వాజ్ గివెన్ బై హెలియోడోరస్ ఇన్ ఆనర్ ఆఫ్ హిందూ గాడ్ విష్ణు. మన విష్ణుమూర్తి గారి గౌరవార్థం దీన్ని ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. మరి ఇది బేసానగర్ అనే ఏరియాలో ఉంది కాబట్టి దీన్ని బేసానగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పి అంటా ఉంటారండి. ఇప్పటికీ కూడా ఇది ఇంకా ఉంది, అప్పుడు ఎప్పుడో ఇచ్చింది కదా, స్టిల్ ఇప్పటికీ కూడా మీరు వెళ్ళి చూస్తే ఉన్నది. ఓకే, మరి ఇన్స్క్రిప్షన్ ప్రకారం మనకు ఏం తెలుస్తుందంటే ఆయన రాపిచ్చిన దాని ప్రకారం అకార్డింగ్ టు ఇన్ దిస్ ఇన్స్క్రిప్షన్ హీ సెడ్ దట్ హీలియోడోరస్ హ్యాస్ అడాప్టెడ్ హిందూయిజం అంటే అప్పటి వైష్ణవిజం. ఓకే, అప్పుడు మనకు హిందూయిజంలో సెక్స్ ఉంటుండే కదా, వైష్ణవిజం అని శైవిజం అని చెప్పి, మరి ఈయన అందులో భాగమైన వైష్ణవిజానికి మారినట్టు ఆయన చెప్పుకోవడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చిన ఇంపార్టెంట్ ఎవరు? ఫాహిన్. ఇప్పటికి ముగ్గురు అయ్యారు కదా. ఎస్, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ఫాహిన్ అండి. ఫస్ట్ చైనీస్ ట్రావెలర్ టు కమ్ టు ఇండియా. ఎస్ కదా, ఫాహిన్ వాజ్ ద ఫస్ట్ చైనీస్ పిలిగ్రిమ్ హూ విజిటెడ్ ఇండియా. మరి ఎవరి టైంలో వచ్చిండు? గుప్తుల టైంలో రావడం జరిగింది. గుప్తా టైం అంటే 300 to 400 AD ఆ పీరియడ్ మధ్యలో ఈయన 400 to 500 AD ఆ టైంలో ఈయన రావడం జరిగింది. గుప్తుల్లో ఏ రాజు టైంలో ఫాహిన్ వచ్చిండండి? ఏ రాజు టైంలో వచ్చిండు? ఫాహిన్ వచ్చింది చంద్రగుప్త మౌర్య కాదు, చంద్రగుప్త విక్రమాదిత్య గారి టైంలో. హీ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ చంద్రగుప్త Chandragupta Vikramaditya period or Chandragupta II period. ఓకే, మరి ఆ టైంలో ఈయన ఇండియాకు రావడం జరిగింది. వచ్చి ఏం చేశాడు? అసలు ఎందుకు వచ్చాడు? ఇండియాలో బుద్ధిజం ఉంది, అప్పటికే చైనాకి వెళ్ళింది కదా, స్ప్రెడ్ అయింది కదా. మరి అసలు రియల్ గా బుద్ధిజం అనేది ఇండియాలో స్టార్ట్ అయింది కదా, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా బుద్ధిస్టులని కలిసి మానిస్టరీస్కి వెళ్ళి అక్కడ నుంచి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటా అని చెప్పి హీ కేమ్ టు ఇండియా. ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా హీ విజిటెడ్ వేరియస్ బుద్ధిస్ట్ మొనస్టరీస్. ఓకే, ఈ బౌద్ధ సంఘాలు ఉంటాయి కదా, బౌద్ధ రామాలు, వాటిని ఆయన వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది. మరి అక్కడ నుంచి డైరెక్ట్ గా బుద్ధిస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ని ఆయన కాపీ చేసుకున్నాడు. మరి అలాగే హీ విజిటెడ్ మేజర్ సిటీస్ ఆఫ్ దట్ పీరియడ్ లైక్ పెషావర్, తక్సీలా, మథురా, కన్నౌజ్ అండ్ కపిలవస్తు ఎక్సెట్రా. ఓకే, మరి ఇవన్నిటి మీద ఆయన పోయినప్పుడు దాని గురించి రాసుకుంటాడు కదా, ఇక్కడ ఇది తెలుసుకున్నా ఇదంతా అని. ఎస్, దోస్ ఆర్ కాల్డ్ ట్రావెలాగ్స్ అండి. మరి హీ కంపైల్డ్ ఎ ట్రావెలాగ్ ఆన్ ద నేమ్ కాల్డ్ ఫోగూజీ అంటారు వాళ్ళ చైనీస్ భాషలో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రావెలర్స్ అందరూ కూడా ఈయన ఫర్ ఎగ్జాంపుల్ హుయాన్సాంగ్ రాసిన బుక్ సియూకి ఉంది, అది ఏ భాషలో రాసిండు, లేకపోతే మెగాస్థెనిస్ ఇండికా ఏ భాషలో రాసిండు అని చెప్పి అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదండి. ఎప్పుడైనా ట్రావెలాగ్స్ అనేది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లోనే రాసుకుంటారు. ఓకే, ఫాయిన్ కానివ్వండి, లేకపోతే హ్యూన్సాంగ్ కానివ్వండి, ఇత్సింగ్ కానివ్వండి, వాళ్ళ ట్రావెలాగ్స్ అని చైనీస్ భాషలోనే రాశారు. మెగాస్థెనిస్ ఆయన గ్రీక్ భాషలోనే రాశాడు. ఇట్లా ఎక్కడి నుంచి వస్తే వాళ్ళు ఆ దేశం నుంచే, ఆ దేశం యొక్క సొంత లాంగ్వేజ్ లోనే ట్రావెలాగ్స్ అనేటివి రాయడం జరిగింది. ఓకే, మరి ఈ ఫోగోజీని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారో తెలుసా? ప్రతిసారి ఫోగోజీ అని అడుగుతలేరండి, కొన్ని సార్లు రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్ అని చెప్పి కూడా ఆప్షన్స్ లో ఇస్తున్నాడు. ఇది ఆయన రాసిన బుక్, ఫాయిన్ రాసిన బుక్ ఫోగోజీ ఆర్ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్. ఓకే
మరి ఈ బుక్ లో ఆయన ఇండియాలో ఉన్న సోషల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ గురించి మరియు ఆ టైంలో చంద్రగుప్త విక్రమాదిత్య టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ గురించి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా రిలీజియస్ గురించి ఏం చెప్పాడంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చంద్రగుప్త విక్రమాదిత్య ఇన్ ఇండియా ద మోస్ట్ పాపులర్ రిలీజియన్స్ ఆర్ హిందూయిజం అండ్ బుద్ధిజం అని చెప్పి ఆయన మెన్షన్ చేశాడు. అండ్ ముఖ్యంగా బుద్ధిజం అనేది పంజాబ్ లోను బెంగాల్ లోను ఈ మథుర ఈ ఏరియాలో ఫేమస్ గా ఉండే అని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దిస్ మ్యాన్ ఫాహిన్ హ్యాస్ లెర్న్డ్ సాంస్క్రిట్. ఇక్కడ మన సాంస్క్రిట్ ఎక్స్పర్ట్స్ తో కూర్చొని వాళ్ళ దగ్గర ఈయన సంస్కృతం కూడా నేర్చుకున్నాడు అండి. ఎక్కడ? పాటాలిపుత్రలో హీ లెర్న్డ్ ద లాంగ్వేజ్ కాల్డ్ సాంస్క్రిట్. సాంస్క్రిట్ నేర్చుకున్నాడు. అలాగే ఆ టైంలో ఇండియా నుంచి జరిగిన ట్రేడ్ ఉంటది కదా, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఆ అన్నిటి మీద కూడా ఈయన తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని ఆ ట్రావెలాగ్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఆ టైంలోనే ఇండియాకు చైనాకు ట్రేడ్ రిలేషన్స్ ఉండే కదా, సో వాటి గురించి కూడా ఈయన మాట్లాడాడు. రైట్, ఓకే. సో ఫాహిన్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఇంపార్టెంట్ పాయింట్స్. ఆయన రాసిన పుస్తకం ఫూగోజీ ఆర్ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్. అలాగే ఎవరి కోర్టుకు వచ్చాడు? చంద్రగుప్త II. మరి అలాగే ఆయన ఇక్కడ సాంస్క్రిట్ నేర్చుకున్నాడు, బుద్ధిస్ట్ మాన్స్టరీస్ కి వెళ్ళాడు, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. అలాగే ఆయన రాసిన బుక్ లో ఇండియాలో ఉన్న సోషల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ గురించి ఎలాబరేట్ గా రాయడం జరిగిందనే విషయం కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఫాహిన్ తర్వాత వచ్చిన చైనీస్ పిలిగ్రిమ్ ఎవరండి? హుయాన్సాంగే కదా. ఎస్, ఇప్పుడు మనం హుయాన్సాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, నౌ ఫిఫ్త్ వన్ అంతే కదా. ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందాం? మెగస్థినిస్, డైమాచూస్, హిలియోడోరస్, ఫాహిన్, ఇప్పుడు హుయాన్సాంగ్. ఫిఫ్త్ వన్ హుయాన్సాంగ్ యొక్క ఫేమస్ బుక్ ఏంటి? ఇట్స్ సియూకి. మరి సియూకిని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఈ బుక్ ని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారు? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బుద్ధిస్ట్ రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బుద్ధిస్ట్ రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్. ఎగ్జామ్స్ లో సియూకి అనేది అందరికి తెలిసిపోయింది కాబట్టి డైరెక్ట్ సియూకి ఇవ్వకుండా బుద్ధిస్ట్ రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ ఎవరు రాశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, రైట్. సో మరి హుయాన్సాంగ్ రాసింది మనం తెలుసుకుందాం. అలాగే హుయాన్సాంగ్ ఇంకొక పేరుండే అండి సంస్కృతంలో. ఈయనని వాట్ ఈస్ హిస్ సాంస్క్రిట్ నేమ్ అంటే మోక్షదేవ. హుయాన్సాంగ్ యొక్క సాంస్క్రిట్ నేము మోక్షదేవ. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత సంస్కృతంలో వీళ్ళకి హుయాన్సాంగ్ అని పిలుచుడు రాక మన ఇండియన్స్ ఆయనకు మోక్షదేవ అని చెప్పి పేరిచ్చి ఉండొచ్చు. ఓకే, సో బేసికలీ హూ ఈజ్ హీ ఈజ్ ఎ చైనీస్ ట్రావెలర్ అండ్ ఏ బుద్ధిస్ట్ స్కాలర్ హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ హర్షవర్ధన టైంలో ఈయన ఇండియాకు రావడం జరిగింది. హర్షవర్ధన కోర్టులో కూడా ఈయన చాలా సంవత్సరాలు ఉన్నాడు. మరి ఏ రూట్ లో వచ్చాడు ఇండియాకు? వయా సిల్క్ రూట్ ద్వారా ఇండియాకు రావడం జరిగింది. ఓకే, మరి హుయాన్సాంగ్ ఆర్ మోక్షదేవ చైనీస్ లోనే కొన్నిసార్లు హుయాన్సాంగ్ ఇట్లా స్పెల్ చేస్తారండి, జుయాన్జాంగ్ అని. హుయాన్సాంగ్ అన్న జుయాన్సాంగ్ అన్న ఒక్కటే. అండ్ హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిన్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్. ఓకే, ఈయనని ప్రిన్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అని చెప్పి కూడా పిలుస్తా ఉంటారు. మరి ఈయన రాసిన పుస్తకం సియూకి ఉంది కదా, ఆర్ ద బుద్ధిస్ట్ రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్. ఇందులో ఏం రాశాడు? బేసిక్ గా ఇందులో ఆయన హర్ష టైంలో ఇండియాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ యుద్ధాలు, సోషల్, ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఎట్ దట్ పీరియడ్, ఇవన్నీ కూడా ఆయన అందులో రాయడం
జరిగింది. కాకపోతే ఇవి కొంచెం వన్ సైడెడ్ గా పొగుడుతూ రాసినట్టుగా మన చరిత్రకారులు చెప్తారు. బేసిక్ గా ఈయన రాసిన పుస్తకంలో బుద్ధిజం ని వన్ సైడెడ్ గ్లోరిఫై చేసిండని చెప్పి బుద్ధిజంలో ఉన్న మిస్టేక్స్ గురించి ఏమీ మాట్లాడలేదు. అలాగే కింగ్ హర్షవర్ధన్ అని బాగా ప్రేజ్ చేస్తాడు, బాగా పొగుడుతాడని చెప్పి కూడా క్రిటిక్స్ ఈయనని విమర్శిస్తా ఉంటారు హ్యూయాన్సాంగ్ ని. ఓకే రైట్. అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ హ్యూయాన్సాంగ్ ఆయన పుస్తకంలో ఏమేం చెప్పాడు, ఇందులో ముఖ్యంగా ఆయన ఇండియాలో ఉన్న సిటీ లైఫ్, ఆ టైంలో ఇండియన్ సిటీస్ లో ఉండే లైఫ్, పీపుల్స్ లైఫ్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఆ టైంలో మన పాటాలిపుత్ర ఈ ఏరియాల్లో కట్టుకున్న ఇల్లులు ఉంటాయి కదా, హౌస్ కన్స్ట్రక్షన్ స్టైల్, సిటీస్ లో ఉండే స్ట్రీట్స్, ఇవన్నిటిని ఎట్లా కట్టిర్రు, కనౌజ్ ఎట్లుండే, అవన్నిటి మీద ఆయన ట్రావెలాగ్ లో రాయడం జరిగింది. మరి ఆయన ప్రకారం ఆ టైంలో ప్రయాగ మోస్ట్ ప్రామినెంట్ సిటీ ఏమేంటి, కన్నౌజ్ అండ్ ప్రయాగ్, ఇవి చాలా ఇంపార్టెంట్ సిటీస్ అని, మరి పాటాలిపుత్ర అప్పటి వరకు ఉన్న ప్రాముఖ్యతని కోల్పోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. బేసిక్ ఏంటంటే ఆ టైంలో ఉన్న మేజర్ రాజు ఎక్కడ క్యాపిటల్సీ పెట్టుకుంటే ఆ ఊరు ఫేమస్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ ఎందుకు ఫేమస్, క్యాపిటల్ కాబట్టి. రేపు ప్రొద్దున ఏపీలో అమరావతి ఎందుకు ఫేమస్ అవుతుంది, అది క్యాపిటల్ కాబట్టి. ఓకే రైట్. నెక్స్ట్ ఈయన ఇంకా నలంద యూనివర్సిటీకి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. అలాగే ఆయన ఆ టైంలోనే బుద్ధిస్ట్ లెర్నింగ్ సెంటర్స్ నలందాలో ఒకటి, వల్లభిలో కూడా ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే. అండ్ హీ ట్రావెల్డ్ అక్రాస్ ఇండియా అండి, అక్రాస్ ఇండియా మొత్తం. ఓన్లీ హర్షవర్ధన కోర్టులో మాత్రమే లేడు, కాశ్మీర్కి వెళ్ళాడు, పంజాబ్కి వెళ్ళాడు, కపిలవస్తుకు, బోధ్గయ, అంటే బుద్ధిజం గురించి తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్రదేశాలు కపిలవస్తు అండ్ బోధ్గయ కదా, ఎస్ వాటికి వెళ్ళాడు. అలాగే సార్నాథ్ కి, బుద్ధుడు చనిపోయిన కుషినారాకు, ఈ అన్నిటికీ వెళ్ళాడు. అలాగే డెక్కన్కి వచ్చాడు, బెంగాల్కి వెళ్ళాడు. ఇలా మొత్తం ఇండియా అంతా తిరిగాడండి. అంటే మొత్తం సౌత్కి రాలేదు, తమిళనాడు అక్కడికి రాలేదు, బట్ మ్యాక్సిమం పార్ట్స్ కవర్ చేశాడు. మరి ఆయన కవర్ చేసిన ఎక్స్పీరియన్స్ తోని ఇండియాలో ట్రావెలింగ్ అనేది సేఫ్ కాదు, జాగ్రత్తగా వెళ్ళాలి, దారి దోపిడీలు బాగా ఉన్నాయని చెప్పి కూడా ఆయన పుస్తకంలో రాయడం జరిగింది. ఓకే రైట్. మరి ఈయన రాసిన బుక్ ఉంది కదా, బుద్ధిస్ట్ రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ అని చెప్పి, మరి ఈయన పుస్తకము చైనీస్ లో చాలా ఫేమస్ అండి. రైట్. సో బుద్ధిస్ట్ రికార్డ్స్ ఆన్ వెస్టర్న్ వరల్డ్ అంటే హీ టాక్డ్ అబౌట్ సెంట్రల్ ఏషియా అండ్ ఇండియా అండి. అంతేగాని వెస్టర్న్ వరల్డ్ అంటే యూరప్ వాటి గురించి ఏమీ మాట్లాడలేదు ఆ పుస్తకాల్లో. ఓకే రైట్. ఎస్, ఇంకో పుస్తకం కూడా ఆయన రాసిండు. హ్యూయాన్సాంగ్ రాసిన పుస్తకాలు ఒకటేమో సియూకి, మరి దాంతో పాటు ఇంకొకటి చెంగ్ వెషిలూన్. బేసికలీ ఇది మన యోగాకార బుద్ధిజం ఉంది కదా, ఎస్ యోగాకార బుద్ధిజం గురించి తెలుపుతూ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇంగ్లీష్ లో దీన్ని ద ట్రియటైజ్ ఆన్ డెమాన్స్ట్రేషన్ కాన్షియస్నెస్ ఓన్లీ అని చెప్పి అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే సియూకి అందరికి తెలుసు, సియూకిని బుద్ధిస్ట్ రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ అంటారు అని చెప్పి కొందరికి తెలుస్తుంది, కానీ ఈ పుస్తకం చాలా మందికి తెలియదండి. ఓకే, సో ఏదైనా టఫ్ క్వశ్చన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్లు ఇస్తారు, ఎందుకంటే హ్యూయాన్సాంగ్ రాసిన ఫేమస్ కదా. ఎస్, మరి సియూకోతో పాటు చెంగ్ వెషిలూన్ ఆర్ ది ట్రియటైజ్ ఆన్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఓన్లీ అనే పుస్తకాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే దాని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. రాను రాను టీఎస్పీఎస్సీలో, ఏబిపిఎస్సీలో క్వశ్చన్ పేపర్స్ చాలా టఫ్ అవుతున్నాయి కదా. మన ఏబిపిఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ ఎంత టఫ్ వచ్చింది. ఎస్, హిస్టరీ మీద క్వశ్చన్స్ అప్పుడు ఈజీ వచ్చి ఉండొచ్చు, వేరే టఫ్ ఉండొచ్చు, కానీ రేపు రొద్దున హిస్టరీయే టఫ్ ఇస్తే అప్పుడు ఇలాంటి క్వశ్చన్లు పడతాయి అక్కడ. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్. ఇప్పటి వరకు 5 అయినాయి కదా. నెక్స్ట్ 6th, ఇది కూడా ఇట్సింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇట్సింగ్
కూడా ఇంపార్టెంట్. మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు? హీఈస్ ఆల్సో ఏ చైనీస్. హీఈస్ ఏ చైనీస్ బుద్ధిస్ట్ మాంక్. హీఈస్ ఏ చైనీస్ బుద్ధిస్ట్ మాంక్. ఈయన అయితే డైరెక్ట్ నలంద యూనివర్సిటీకి వాళ్ళేమో జస్ట్ వెళ్ళారు. ఈయన నలంద యూనివర్సిటీకి వెళ్ళి అక్కడే చదువుకున్నాడండి. హీ వెంట్ టు నలంద మహావీర అండ్ స్టడీడ్ దేర్. 15 ఏళ్ల పాటు అక్కడే ఉన్నాడు, మరి చదువుకోవడం కూడా జరిగింది. అండ్ ఆ తర్వాత ఈయన రాసిన బుక్ ఒకటి ఉంది, ఏ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ రిలీజియన్ అని చెప్పి. వాట్ డిడ్ హీ రైట్? ఏ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ రిలీజియన్. దిస్ ఈస్ ద బుక్ రిటన్ బై ఇత్సింగ్. ఇది ఇత్సింగ్ రాసిన బుక్ అండి. వీళ్ళ ముగ్గురి బుక్స్ ఇంపార్టెంట్. ఎవరెవరి? చైనీస్ ట్రావెలర్స్ లో ఫాహిన్ రాసిన రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్ కానివ్వండి, హుయాన్సాంగ్ రాసిన సియూకి ఆర్ బుద్ధిస్ట్ రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ అంటాం కదా, అది కానీ, లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నది ట్రీటైజ్ ఆన్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఓన్లీ. అండ్ అలాగే ఇత్సింగ్ రాసిన రికార్డ్ ఆఫ్ ద బుద్ధిస్ట్ రిలీజియన్ అనే బుక్ కూడా ఇంపార్టెంట్. మరి ఇందులో ఈయన ఏం చెప్పాడు? ఇన్ దిస్ బుక్ హీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ బుద్ధిస్ట్ ఆఫ్ నార్థన్ ఇండియా అండ్ ఐలాండ్స్ ఆఫ్ ద సదర్న్ సీస్ ఫాలోడ్ హినాయానా బుద్ధిజం. హినాయానా బుద్ధిజం ని శ్రీలంకలో ఫాలో అయ్యారు, అలాగే నార్త్ ఇండియాలోని చాలా పార్ట్స్ లో హినాయానా బుద్ధిజం ని ఫాలో అయ్యారు అని చెప్పాడు ఈయన. మరి చైనాలో ఉండే బుద్ధిస్టులు కానివ్వండి, మలేషియాలో ఉండే ఆ మలయా పెనిన్సులా ఉంది కదా, అక్కడ ఉండే బుద్ధిస్టులు మహాయానా బుద్ధిజం ని ఫాలో అయ్యేవారు అని చెప్పి ఇత్సింగ్ తన పుస్తకంలో మెన్షన్ చేశాడు. ఓకే, ముఖ్యంగా ట్రెడిషనల్ బుద్ధిజం అంటే హినాయానా బుద్ధిజం కదా, దాన్ని 4 ప్రిన్సిపల్ స్కూల్స్ ఫాలో అయ్యాయి. దట్ ఆర్ 1 మహాసాంఘికాస్, 2 స్థవిరవాదాస్, 3 మూల స్థవిరవాద అండ్ సమిత్య నికాయాస్. వీళ్ళు ఫాలో అయ్యారు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. అలాగే దిస్ మ్యాన్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ మెనీ పాలీ అండ్ సాంస్క్రిట్ బుద్ధిస్ట్ టెక్స్ట్. పాలీలో మరియు సంస్కృతంలో రాయబడిన బుద్ధిస్ట్ టెక్స్ట్లని ఈయన చైనీస్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఎగ్జాంపుల్ అంటే మన గోల్డెన్ లైట్ సూత్ర, డైమండ్ సూత్ర, ఎస్, ఇలాంటి పుస్తకాలని ఆయన చైనీస్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, సెవెంత్ నెక్స్ట్ సులేమాన్, అల్ సులేమాన్. బుక్స్ లో మనకు అల్ సులేమాన్ అని ఉంటుంది, బట్ హీఈస్ ఆల్సో నోన్ యాజ్ సులేమాన్ అల్ తాజిర్. ఓకే, బేసిక్ గా ఆయన 9th సెంచరీ ఏడి పర్షియన్ ట్రావెలర్ అండి. పర్షియన్ ట్రావెలర్ కమ్ మర్చెంట్. అప్పుడు మర్చెంట్స్ ట్రావెల్ చేసేవాళ్ళు కదా, ఎస్, పర్షియన్ ట్రావెలర్ ఈయన ఫ్రమ్ ఇరాన్. పర్షియన్ ట్రావెలర్ అంటే బేసిక్ గా ఇరానే కదా, ఎస్, అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా కొందరు ఉండేవాళ్ళు పర్షియన్స్, బట్ మేజర్లీ ఆర్ ఫ్రమ్ ఇరాన్. మరి ఈయన తాను ట్రావెల్ చేసి ట్రావెలోగ్ రాశాడు. మరి ఈయన వోయేజెస్ ఎక్కడికెక్కడికి వెళ్ళాడు? ఇండియాకు మాత్రమే కాకుండా చైనాకు కూడా ఈయన ట్రావెల్ చేయడం జరిగింది. గాంజు, చైనాలోని గాంజుకు ఈయన వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడ వాడే పోర్సిలాన్ యొక్క క్వాలిటీ చాలా హైగా ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇండియాకి ఎప్పుడు వచ్చాడు? 9th సెంచరీ ఏడి అంటే ఎవరి టైం అది? పాలాస్ ఆఫ్ బెంగాల్, పాలా ఎంపైర్ టైంలో ఈయన రావడం జరిగింది. పాలాస్ ఏ రీజియన్ ని పరిపాలించారు? ముఖ్యంగా బెంగాల్ అంటే అప్పటి బెంగాల్ అంటే ఇప్పటి వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్, ఈ 2 ఏరియాస్ ని వాళ్ళు పాలించడం జరిగింది. మరి అలాగే అస్సాం ని కూడా కొంతవరకు వాళ్ళు పాలించారు. ఓకే, రైట్. మరి పాలా కింగ్డమ్ ని రుహుమి అని చెప్పి పిలిచేవాడు. మరి ఈయన వచ్చిన టైంలో మిహిర్ భోజా కింగ్ ఉండే. మరి ఆయన అరబ్ ఇన్వేడర్స్ తోని చాలా గట్టిగా ఫైట్ చేసి ఓడిపేసేవాడు. మరి అలాంటి మిహిర్ భోజాని ఈయన గ్రేటెస్ట్ గురజారా ఎంపరర్ అని చెప్పి మన సులేమాన్ పొగడడం జరిగింది. ఓకే, రైట్. సో సులేమాన్ గురించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? సులేమాన్ ఈజ్ ఎ పర్షియన్ ట్రావెలర్ ఫ్రమ్ ఇరాన్ హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ 9th సెంచరీ ఏడి. అలాగే ఈయన చైనా కూడా ట్రావెల్ చేశాడు. మరి ఈయన పాలా ఎంపైర్ కి రావడం జరిగింది అనేది
మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ అండి సులేమాన్ సంబంధించినంత వరకు, రైట్. ఓకే, నెక్స్ట్ అల్-మసౌది. Al-Masudi, he is also famous. Al-Masudi is also known as Muruj ul Zehab. Muruj ul Zehab అని చెప్పి ఈయనని పిలుస్తూ ఉంటారు. హీ ఈజ్ ఎ 10th century అరబ్బీ. ఈయన పెర్షియన్ కాదండి, హీ ఈజ్ ఎ 10th century అరబ్బియన్ హిస్టోరియన్. ఈయనకు చాలా సబ్జెక్ట్ మీద బ్రాడ్ అభిప్రాయాలు ఉన్నాయి, నాలెడ్జ్ ఉన్నాయి. లైక్ థియాలజీ, హిస్టరీ, అంటే తాత్వికవేత్తలు అంటారు కదా థియాలజిస్ట్ అని. ఎస్, థియాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, న్యాచురల్ సైన్సెస్, ఫిలాసఫీ, ఇట్లా డిఫరెంట్ విషయాల మీద ఈయనకు నాలెడ్జ్ ఉంటుంది. అందువల్ల అందువల్ల కాదు, బేసికలీ హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ హెరోడోటస్ ఆఫ్ ది అరబ్. He is called Herodotus of the Arab. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు హూ ఈస్ కాల్డ్ యాజ్ ద హెరోడోటస్ ఆఫ్ అరబ్ అని చెప్పి ఎగ్జామ్ లో అడిగి ఉన్నారు. ఓకే, రైట్. హూ ఈస్ హెరోడోటస్? బేసికలీ ఈజ్ ఎ గ్రీక్ హిస్టోరియన్, బట్ హీ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ. ఈయనని హెరోడోటస్ ది ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకే, రైట్. అరబ్బీ అని చెప్పాను కదా. ఎస్, హీ ఈజ్ ఎన్ అరబ్బీ హూ వాజ్ బోర్న్ ఇన్ బాగ్దాద్. ఈయన రాసిన బుక్ ది మేడోస్ ఆఫ్ గోల్డ్ అండ్ మైన్స్ ఆఫ్ జమ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అలాగే ఈయన రాసిన ఒక మెన్యూస్క్రిప్ట్ ఉంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్స్ లో ఈ మెన్యూస్క్రిప్ట్ గురించి అడిగారు ఆల్రెడీ. మురుజ్ ఉల్ జెహాబ్. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ అల్-మసౌది. అల్-మసౌది అనగానే మనకి ఏం గుర్తుకు రావాలా? 10th century AD అరబ్బీ ట్రావెలర్ హూ విజిటెడ్ ఇండియా. మరి ఈయనని హెరోడోటస్ ఆఫ్ ది అరబ్ అని పిలుస్తారు. మరి ఈయన రాసిన మెన్యూస్క్రిప్ట్ దట్ ఈస్ మురుజ్ ఉల్ జెహాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకి ఎగ్జామ్ లో ఆల్రెడీ అడిగారు కాబట్టి మనకు తెలిసి ఉండాలి. అల్-మసౌది. ఓకే, రైట్. నెక్స్ట్ 9th one అల్-బెరూని. ఇందాక చెప్పాను కదా క్లాస్ స్టార్టింగ్ లో చెప్పాను ఏమని, ఆన్షియంట్ ఇండియాకు వచ్చిన ట్రావెలర్స్ లో మెగస్థియన్స్ కానివ్వండి, ఫాహిన్ కానివ్వండి ఎంత ఫేమస్, మెడివల్ ఇండియాలో వచ్చిన దాంట్లో అల్-బెరూని అంత ఫేమస్. అల్-బెరూని మీద చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. బేసికలీ ఈయన ప్రస్తుతపు ఉజ్బెకిస్తాన్లోని ప్రజెంట్ డే ఉజ్బెకిస్తాన్లోని క్వర్జామ్ అనే ఊర్లో పుట్టాడు ఈయన. ఆ టైంలో అది చాలా ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అంట. మరి హీ వాజ్ ఎ స్కాలర్ అండ్ హీ నోస్ మెనీ లాంగ్వేజెస్. ఈయనకు అరబ్బీ తెలుసు, పెర్షియన్ తెలుసు, టర్కిష్ తెలుసు, హెబ్రూ లాంగ్వేజ్ తెలుసు, అలాగే మన సంస్కృతం కూడా తెలుసు. సంస్కృతం ఇక్కడ ఇండియాకి వచ్చి చాలా సంవత్సరాలు ఉన్నాడు కదా, సో ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. బేసిక్ గా 1000 ADలో అటు ఇటుగా కొంచెము సుల్తాన్ మహమ్మద్ గజ్నీ ఉన్నాడు కదా. ఎస్, దట్స్ మ్యాన్ హ్యాస్ ఇన్వేడెడ్ సెంట్రల్ ఏషియాని ఇన్వేడ్ చేశాడు. మరి ఆ టైంలో క్వాజీరామ్లో ఉన్న చాలా మంది స్కాలర్స్ ని, పోయెట్స్ ని తనతో పాటు తన కోర్ట్ కి తీసుకురావడం జరిగింది. అందులో మేజర్ ఇంపార్టెంట్ వన్ ఈ అల్-బెరూని. మహమ్మద్ గజ్నీ కోర్ట్ ఎక్కడ ఉంటుండే? గజ్నీలో కదా, ఆఫ్ఘనిస్తాన్ గజ్నీలో. ఎస్, మరి అక్కడికి తీసుకురావడం జరిగింది. మరి అక్కడ నుంచి ఇండియా పక్కనే కదా, మరి అప్పటికే మహమ్మద్ గజ్నీ కూడా ఇండియాకు చాలాసార్లు ఇన్వైట్ చేస్తాడు. ఎస్, అందువల్ల ఈయన ఇండియా గురించి విని, ఇక్కడ ఉన్న సంస్కృతి గురించి విని, ఇక్కడ వెల్త్ అన్నిటి గురించి విని ఇండియా మీద ఒక ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఓకే, రైట్. మరి గజ్నవైడ్ ఎంపైర్ లో పంజాబ్ ని ఇంక్లూడ్ చేసుకున్నారు కదా అప్పుడు. సో అప్పుడు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చాలా సంవత్సరాల పాటు ఇక్కడ మన బ్రాహ్మణ పురోహితులు ఆ బ్రాహ్మణ్ ప్రీస్ట్ ఉంటారు కదా అండ్ స్కాలర్స్, వాళ్ళతో పాటు ఉండి సాంస్క్రిట్ నేర్చుకున్నాడు. సాంస్క్రిట్ నేర్చుకొని హీ ట్రాన్స్లేటెడ్ మెనీ సాంస్క్రిట్ బుక్స్ ఇంటూ అరబిక్ లోకి, ఈయన పర్షియన్ లోకి అరబిక్ లోకి
ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ అలాగే యూసిలిడ్ ఉన్నాడు కదా, గ్రీక్ మ్యాథమెటిషియన్, ఎస్, ఆయనకు సంబంధించిన పుస్తకాన్ని సాంస్క్రిట్ లోకి కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. హీ నెవర్ కేమ్ టు డెక్కన్ ఆర్ సౌత్ ఇండియా, బట్ హీ ఎక్స్టెన్సివ్లీ ట్రావెల్డ్ ఇన్ నార్త్ ఇండియా అండ్ పంజాబ్. ఓకే, మరి ఈయన రాసిన ఇండియా మీద ఈయన రాసిన టెక్స్ట్ ఏంటి, అది ఇంపార్టెంట్ కదా, కితాబుల్ హింద్. కితాబుల్ హింద్ అనేది చాలా పెద్ద పుస్తకం అండి. దీంట్లో 80 చాప్టర్లు ఉన్నాయంట. కితాబుల్ హింద్ లో 80 చాప్టర్లు ఉన్నాయి, విచ్ కవర్డ్ వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ లైక్ రిలీజియన్, ఫిలాసఫీ, ఫెస్టివల్స్, ఆస్ట్రోనమీ, కస్టమ్స్, సోషల్ లైఫ్, లాస్, ఇట్లా డిఫరెంట్ విషయాల మీద ఇందులో ఆయన డిస్కస్ చేయడం జరిగింది. 80 చాప్టర్లు అంటే పుస్తకం ఎంత పెద్దగా ఉండాలో అర్థం చేసుకోండి. కొంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా డంబుల్ కాదైనా పనికొస్తుంది. ఓకే, రైట్. సో ఈయన రాసిన అన్నిట్లో ఏం చేసేవాడు అంటే, ఫస్ట్ ఇండియన్ ట్రెడిషన్స్ ని రాసేవాడు. సాంస్క్రిటిక్ ట్రెడిషన్స్ ఉన్నాయి కదా, ఆయన తెలుసుకున్న విషయాలు రాసి వాటిని ఆయన ఇండియాకు రాకముందు చూసిన కల్చర్స్ ఉన్నాయి కదా, అంటే ఆఫ్ఘన్ లో చూసిన ఇస్లామిక్ కల్చర్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ ఏషియాలో చూసిన టైప్ ఆఫ్ ఇస్లామిక్ కల్చర్ తో కంపేర్ చేసి చూసేవాడు. ఏది గొప్పది, అందులో బాగుందా, ఇందులో బాగుందా, లేకపోతే క్రిటిసిజం ఏంటి, వీళ్ళు అక్కడి నుంచి నేర్చుకోవాలా, అక్కడ వాళ్ళు దీని నుంచి నేర్చుకోవాలా, ఇలాంటి విషయాల గురించి ఆయన పుస్తకంలో చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన ఇండియాకి వచ్చినప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ని సొల్యూషన్ తీసుకొచ్చాడు కదా సంస్కృతం నేర్చుకొని. ఎస్, అలాగే రిలీజియస్ బిలీఫ్ అండ్ ప్రాక్టీసెస్ విచ్ వాజ్ ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు విచ్ హీ హ్యాడ్ ఫాలోడ్. ఎస్, వీటిని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు. అలాగే ఇన్సులారిటీ ఆఫ్ ద లోకల్ పాపులేషన్, అంటే ముఖ్యంగా బ్రాహ్మిన్స్ ఉన్నారు కదా, అంటే బ్రాహ్మిన్ సాంస్క్రిట్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ ని అప్పటి వరకు ఎక్కడ బయట వాళ్ళకు చెప్పేవాళ్ళు కాదు. దాని గురించి ఈయన బయట వాళ్ళకు చెప్పేవాళ్ళు కాదు, అలాగే బయట విషయాలు తెలుసుకునే వాళ్ళు కాదు అని చెప్పి ఈయన వాళ్ళని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ అలాగే హీ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ ద క్యాస్ట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ ని ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. ఓకే, రైట్. మరి ఇంకా అల్బునీకి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే ఆయన ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలు మరియు ఇండియన్స్ గురించి ఆయన అన్న మాటలు, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్ లో చాలా సార్లు అడిగారండి. సో అడిగిన దాంట్లో నుంచి కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ చెప్తాను. ఓకే, ఫస్ట్, హూ ఈస్ ద ఫస్ట్ ముస్లిం ఇండాలజిస్ట్ అని చెప్పి అడిగారు. దట్ ఈస్ అల్బెరూని. అల్బెరూని ఈస్ ద ఫస్ట్ ముస్లిం ఇండాలజిస్ట్. వాట్ ఆర్ ద ఫేమస్ బుక్స్ రిటెన్ బై హిమ్? ఈయన బుక్స్ అల్బెరూని అరబిక్ లోనే రాశాడు, అరబిక్ లోనే రాయడం జరిగింది. సో హిస్ ఫేమస్ బుక్స్ ఆర్ కితాబుల్ హింద్ ఆర్ ఇదే కితాబుల్ హింద్ ని తెహ్రీక్ ఈ హింద్ అని చెప్పి కూడా పిలుస్తారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మిర్రర్ ఆఫ్ ద 11th century. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ బుక్ ఈస్ కాల్డ్ యాజ్ మిర్రర్ ఆఫ్ ద 11th century అని చెప్పి అడిగారు ఎగ్జామ్స్ లో. ఓకే, అలాగే అల్బెరూని రాసిన కొన్ని ఫేమస్ బుక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మన ఇండియాకి సంబంధించినవి కావు, ఇన్ జనరల్ రాసినవి. కానూన్ ఐ మసూది ఈయన ఆస్ట్రోనమీకి సంబంధించిన విషయాల మీద రాశాడు. ఓకే, అలాగే జవహిర్ ఇది మినరలాజీకి సంబంధించి ఈయన రాసిన పుస్తకం. దగ్గర ఈయన మహమ్మద్ గజ్నీ కోర్టులో ఉన్నప్పుడు 20 పుస్తకాలని అరబిక్ లో ఈయన రాయడం జరిగింది. అందులో ఇప్పుడు నేను చెప్పిన కానూన్ ఐ మసూది కానివ్వండి, జవహిర్ కానివ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్. 20 పుస్తకాలు రాశాడు, అన్ని మనకు అవసరం లేదు కానీ ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఆస్ట్రోనమీ మీద, మినరలాజీ మీద ఆయన రాశాడని, మరి కుదిరితే ఆ పుస్తకాల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఈయన తర్వాత ఇండియాకి వచ్చిండు. ఇండియాలో 12 years 1018 నుంచి 1030 వరకు ఇండియాలో ఎక్స్టెన్సివ్ గా టూర్ చేశాడు. మరి ఇక్కడ ఇండియాలో మన బ్రాహ్మణ్ పండితుల దగ్గర సాంస్క్రిట్ నేర్చుకోవడం జరిగింది. ఆయన ఇండియాకు సంబంధించిన రిలీజియస్, సెక్యులర్, సైంటిఫిక్ లిటరేచర్ ఆఫ్ ఇండియాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. మరి ఆయనకు అర్థమైనంతలో కొన్ని విషయాల మీద క్రిటికలీ ఎవాల్యుయేషన్ అంటే క్రిటిసైజ్ కూడా చేయడం జరిగింది. ఓకే, రైట్. ముఖ్యంగా ఇండియన్ పుస్తకాలు సాంస్క్రిట్ లో ఉన్నవి ఈయన ఏవి ట్రాన్స్లేట్ చేశాడంటే, మన వరాహమిహిరుడు ఉన్నాడు కదా, వరాహమిహిరుడు ఆర్ వరాహమీరా, ఎస్, ఆయన రాసిన పౌలిస సిద్ధాంత అండ్ బృహత్ సంహిత
బృహత్ సంహిత, ఈ రెండుటిని కూడా ఆయన అరబిక్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాగే గ్రీక్ మ్యాథమెటిషియన్ యుసిలిడ్ ఉన్నాడు కదా, ఆయన రాసిన ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రీ, ఆయన రాసిన ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రీ అనే పుస్తకాన్ని మరి మన అల్బెరూని మన సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న గొప్ప గొప్ప విషయాలను వేరే ప్రపంచానికి, అంటే అరబ్బీలకు వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళకు తెలియడానికి అరబిక్ లో ట్రాన్స్లేట్ చేశాడు. మరి గ్రీక్ లో ఉన్న గొప్ప విషయాలను ఇక్కడ సంస్కృతంలో మన వాళ్ళకి అర్థం కావడానికి సంస్కృతంలో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇదే ఇప్పుడు నేను చెప్పిన కితాబుల్ హింద్ పుస్తకం ఉంది కదా, ఈ కితాబుల్ హింద్ పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఏం పేరు మీద? అల్బెరూనీస్ ఇండియా అని చెప్పి ఆయన రాసిన కితాబుల్ హింద్ పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి దానికి అల్బెరూనీస్ ఇండియా అని పేరు పెట్టాడు. దిస్ వాజ్ ట్రాన్స్లేటెడ్ బై ఎడ్వర్డ్ సి సచావ్. ఓకే, ఎడ్వర్డ్ సి సచావ్ అని ఆయన దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాగే అల్బెరూని ఇండియాలో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడాడని చెప్పాను కదా. ఎస్, మరి ఈయన ఇండియాలో ఉన్న 8 అన్టచబుల్ క్యాస్ట్ ఆర్ అంత్యజాస్ అంటే అనేవాళ్ళు కదా అప్పట్లో, తర్వాత హరిజన్స్ అని పిలిచేవాళ్ళు. ఎస్, ఇప్పుడు దళిత్స్ అని పిలుస్తున్నారు. ఎస్, అందులో 8 అన్టచబుల్ క్యాస్ట్ గురించి ఈయన మెన్షన్ చేశాడు. ఓకే, అంటే ఇప్పుడు పిలుస్తున్న దళిత్స్ లో హరిజన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ లేరండి, కొందరు వేరే క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ జనరల్ మీకు అర్థం కాదని చెప్పాను. అంత్యజాస్ గురించి 8 అంత్యజాస్ గురించి నా మాట్లాడాడు. ఆయన ప్రకారం రజసాక్ అంటే మన వాషర్మెన్ అండి. మన ఊర్లలో సాకలు పని చేసే వాళ్ళు ఉంటారు కదా, సాకలోళ్ళు అని చెప్పి అంటారు కదా ఊర్లలో. ఎస్, వాళ్ళు ఆ కమ్యూనిటీ ఇది రజకాస్. నెక్స్ట్ చర్మకారాస్ అంటే కాబ్లర్స్. సౌలీషికాస్ అంటే యాక్టర్స్, ఊర్లలో కొంచెం ఈ విప్ర వినోదాలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. ఎస్, వాళ్ళ గురించి. నెక్స్ట్ బరుడా, దట్ ఈస్ బాస్కెట్ మేకర్స్, ఈ చిన్న చిన్న అల్లికలు వృత్తుల్లో ఉంటారు కదా. ఎస్, వాళ్ళ గురించి. నెక్స్ట్ బిలాస్ అంటే హంటర్స్, హంటింగ్ ఏ వృత్తిగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఎస్, వాళ్ళ గురించి. నెక్స్ట్ వీవర్స్. నెక్స్ట్ ఫిషర్మెన్ అంటే చేపలు ఉత్తే వాళ్ళు, అంటే బెస్త వాళ్ళు ఉంటారు కదా. ఎస్, మరి వాళ్ళ గురించి. అలాగే నావికాస్ అంటే సేలర్స్, అప్పట్లో సేలింగ్ వేరే దేశాలకు వెళ్ళే నావికులు ఉండేవాళ్ళు కదా, సేలర్స్. ఎస్, ఈ 8 రకాల గురించి ఈయన మాట్లాడడం జరిగింది. మరి ఆయన ఏంటో వీళ్ళని అన్టచబుల్ క్యాస్ట్ ఆర్ అంత్యజాస్ అన్నాడు, కానీ మరి వీళ్ళందరూ అంత్యజాస్ కిందకి రారు, ఇప్పుడు అవుతాయి. ఓకే, రైట్. అలాగే హీ ఆల్సో మెన్షన్డ్ అబౌట్ బుద్ధిజం అండ్ జైనిజం ఆల్సో. బుద్ధిజంలోని తాంత్రిక్ కల్ట్స్ ఉండేవి కదా, బుద్ధిజంలో ఉన్న తాంత్రిక్ కల్ట్స్ గురించి, అలాగే దిగంబరా జైన్స్ గురించి ఈయన మెన్షన్ చేయడం జరిగింది. దిగంబరా జైన్స్ గురించి ఈయన ఆయన పుస్తకమైన కితాబుల్ హింద్లో మెన్షన్ చేశాడు. ఓకే, మరి హీ సెడ్ దట్ ఇన్ దట్ బుక్ హీ సెడ్ దట్ ద పీపుల్ హూ ఫాలోడ్ తాంత్రిక్ కల్ట్స్ ఇన్ బుద్ధిజం అండ్ దిగంబరా జైన్స్ వేర్ ట్రీటెడ్ యాజ్ అన్టచబుల్స్ అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. ఓకే, అండ్ అల్బెరూని ఇండియన్ సైన్సెస్ ని, మరి ఇండియాలో ఉన్న బ్రాహ్మణ్స్ కి చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు, వీళ్ళు చాలా తెలివిమంతులు అని చెప్పి, అలాగే ఇండియన్ సైన్స్ లో చాలా మ్యాటర్ ఉందని చెప్పి చాలా పొగిడేవాడు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హీ క్రిటిసైజ్ ద బ్రాహ్మణ్స్ ఫర్ దేర్ ఇన్సులర్ యాటిట్యూడ్, దట్ ఈస్ నారో మైండెడ్నెస్. బ్రాహ్మణ్స్ వాళ్ళ తెలిసిన నాలెడ్జ్ ని వాళ్ళలోనే పంచుకునే వాళ్ళు తప్పితే బయట ప్రపంచానికి చెప్పలేదు అని చెప్పి వాళ్ళ నారో మైండెడ్నెస్ గురించి ఈయన క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఓకే, అంటే మనం కూడా చూసాం కదా అప్పుడు ఈ ద్విజ కాన్సెప్ట్ కింద ఓన్లీ బ్రాహ్మణ్స్ కి క్షత్రియులకు మాత్రం ఇచ్చేవాళ్ళు, ఉమెన్స్ కి శూద్రాస్ కి వైశ్యాస్ కూడా ఇచ్చేవాళ్ళు, వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు కదా. సో మరి వీళ్ళు ఆ నాలెడ్జ్ ని వాళ్ళ దగ్గర మాత్రమే ఉంచుకున్నారు అని చెప్పి ఈయన అనడం జరిగింది. ఓకే, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అల్బెరూని అండి. అల్బెరూని మీద క్వశ్చన్స్ చాలా వస్తాయండి, అందుకే ఇంత డీటెయిల్డ్ గా అల్బెరూని గురించి. రైట్, నెక్స్ట్ అల్బెరూని అయిపోయింది. మరి అల్బెరూని తర్వాత మార్కోపోలో కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అండి. ముఖ్యంగా
మనకు టీజీపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ ఉండే మన తెలుగు రాష్ట్రాల్లో మార్కోపోలో గురించి చాలా బాగా అడుగుతారు. ఎందుకంటే ఈయన ఫస్ట్ పాండ్యా కింగ్డమ్కి వచ్చిండు. మరి అలాగే తర్వాత మన కాకతీయాస్ ఇద్దరికి ఉంది సిలబస్లో. అటు తెలంగాణ వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్, ఏపీ వాళ్ళకు కూడా కాకతీయ సామ్రాజ్యం గురించి మెడివల్ ఆంధ్ర హిస్టరీలో ఉండడం జరిగింది. ఓకే రైట్. బేసికలీ మార్కో పోలో ఈజ్ ఫ్రమ్ వెన్నిస్. హీఈస్ అన్ ఇటాలియన్ మెర్చెంట్. రైట్. మరి నా ట్రావెల్స్ చాలా దేశాలకు వెళ్ళాడు. మరి హిస్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ ఆర్ రికార్డెడ్ ఇన్ హిస్ బుక్ కాల్డ్ ది ట్రావెల్స్ ఆఫ్ మార్కో పోలో. ది ట్రావెల్స్ ఆఫ్ మార్కో పోలో అనే పుస్తకంలో ఆయన తిరిగిన దేశాలు మరి అక్కడ తెలుసుకున్న విషయాల గురించి రాయడం జరిగింది. ఆ పుస్తకాల్లో ఈయన చైనాకు కూడా వెళ్ళాడండి. చైనా చాలా పెద్ద దేశం అని, అక్కడ వెల్త్ చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి, సంపద ఉంది అని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఓకే రైట్. ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలో అనేది ఒక బుక్. అలాగే ఈయన ఒక క్రానికల్ కూడా రాశాడు, దట్ ఈస్ ద బుక్ ఆఫ్ సర్ మార్కో పోలో. మరి ఈ పుస్తకము తర్వాత అమెరికాని కనుగొన్న క్రిస్టఫర్ కొలంబస్ కి ఒక ఇన్స్పిరేషన్ గా పనిచేసిందంట. ద బుక్ ఆఫ్ సర్ మార్కో పోలో. ఓకే. మార్కో పోలో ఇండియాకి ఎప్పుడు వచ్చాడు? 13th century ADలో రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత ఈయన ఇటు పాండ్యా కింగ్డమ్కి వెళ్ళాడు. వెస్టర్న్ వరల్డ్కి సంబంధించిన మనిషి కదా, సో ఈస్టర్న్ వరల్డ్కి వచ్చాడు, పాండ్యాస్ దగ్గరికి వెళ్ళాడు. అలాగే కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా ఈయన విజిట్ చేయడం జరిగింది. ఎప్పుడు? హీ విజిటెడ్ కాకతీయ డైనాసిటీ ఇన్ 1289 AD. ఆ టైంలో వచ్చాడు. మరి ఆ టైంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్వీన్ ఎవరు? సామ్రాజ్ని రుద్రమదేవి. మరి మన రుద్రమదేవి, అనుష్క కాదండి, అనుష్క చేస్తే క్యారెక్టరేషన్ సినిమాలు అంతే. ఓకే, రుద్రమదేవి. ఓకే రైట్. మరి ఆయన రాసిన పుస్తకంలో కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రమదేవి అనే ఒక మహారాణి పరిపాలిస్తుందని, తన తండ్రి తర్వాత వారసత్వంగా ఆమెకు వచ్చిందని, రాజ్యం వచ్చిందని, బట్ ఆమె చాలా బాగా పరిపాలించింది అని చెప్పి కూడా రాయడం జరిగింది. ఓకే రైట్. సో మార్కో పోలో కాకతీయ సామ్రాజ్యానికి, పాండ్య సామ్రాజ్యానికి వచ్చింది. కాకతీయ సామ్రాజ్యానికి వచ్చినప్పుడు రుద్రమదేవి రూలర్. ఆయన రాసిన 2 పుస్తకాలు, ది ట్రావెల్స్ ఆఫ్ మార్కో పోలో ఒకటి, ద బుక్ ఆఫ్ సర్ మార్కో పోలో. ఓకే రైట్. ఇవి 2 ఇంపార్టెంట్ అండి. ఇంకా కూడా రాశాడు ఆయన, కానీ అవి మనకి ఎప్పుడు ఎగ్జామ్స్లో అడగలేదు మాన్యుస్క్రిప్ట్స్ మీద, సో అది అవసరం లేదు. రైట్. నెక్స్ట్, వన్ మోర్ ఇంపార్టెంట్ గై ఆఫ్ మెడివల్ ఇండియా, ఇబాన్ బటూటా అంటారు కొందరు, ఐబిఎన్ బటూటా అని కూడా కొందరు పిలుస్తారు. హీజ్ ఇంపార్టెంట్ అండి. ఈయన జీవితం మొత్తం ట్రావెల్స్ చేస్తూనే ఉన్నాడు. ఈయన తిరిగినన్ని దేశాలు, ఈయన తిరిగినన్ని సంవత్సరాలు, అసలు ప్రపంచంలో ఏ ట్రావెలర్ కూడా అన్ని సంవత్సరాలు ఇట్లా ప్రపంచ యాత్రలు చెయ్యలేదు. ఇబాన్ బటూటా బేసికలీ ఈజ్ ఎ ట్రావెలర్ ఫ్రమ్ మొరాకో అనే దేశం ఉంటుంది కదా. ఎస్, మొరాకన్ ట్రావెలర్ ఈయన. ఆ మొరాకన్ ట్రావెలర్ ఈయన త్రూఅవుట్ హిస్ లైఫ్ హీ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిరియాకి వెళ్ళాడు, ఇరాక్కి వెళ్ళాడు, పర్షియా సామ్రాజ్యం అంటే ఇరాన్కి వెళ్ళాడు, యమన్కి వెళ్ళాడు, సౌదీకి వెళ్ళాడు, ఒమన్కి వెళ్ళాడు, ఇట్లా. అలాగే ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లోని ట్రేడ్ పోర్ట్స్కి వెళ్ళాడు, ఇండియాకి వచ్చాడు, చైనాకి వెళ్ళాడు. ఇలా మొత్తం తిరుగుతూనే ఉన్నాడండి. ఈయన పోయేసరికి వీళ్ళ అమ్మ చనిపోయింది, వీళ్ళ నాన్న కూడా చనిపోయాడు. రిటర్న్ అయిన దేశానికి మళ్ళీ వెళ్ళేసరికి వీళ్ళ అమ్మ నాన్న చనిపోవడం జరిగింది. మరి ఇండియాకి ఈయన వచ్చినప్పుడు ఇండియాలో రాజెవరు, ఎవరి టైంలో వచ్చాడు? మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు కదా. ఎస్, మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో రావడం జరిగింది. మరి ఈయన కొడుకు ఒకతను చనిపోతాడు పాయిజన్ అయ్యి, మహమ్మద్ బిన్ తుగ్లక్. అప్పుడు ఈయనకు డౌట్ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాడు. మరి దాంతో పాటు అప్పుడు ఉన్న ఇబాన్ బటూటాని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. ఓకే, రిలీజ్ చేసిన తర్వాత ఎంబటే ఇబాన్ బటూటా దేశం వదిలేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈయనని మళ్ళీ రిటర్న్ తీసుకురమ్మని చెప్పి ఈయన ఆర్మీని పంపిస్తాడు. తీసుకొచ్చిన తర్వాత హీ అపాయింట్స్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అపాయింట్స్ ఇబాన్ బటూటా యాజ్ కాజీ ఆఫ్ ఢిల్లీ.
మీ ఎక్స్పర్టైజ్ మా దేశానికి కావాలి అని చెప్పి అడిగి మేబీ క్షమాపణ కూడా చెప్పుండొచ్చు, తెలియదు అది. హీ అపాయింట్స్ ఇబాన్ బటూటా as కాజీ ఇన్ ఢిల్లీ. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ట్రావెలర్స్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as కాజీ ఇన్ ఢిల్లీ అని చెప్పి చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీ ఎగ్జామ్స్లో. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఇబాన్ బటూటా. ఇబాన్ బటూటా ఈయన అట్లా 10 ఏళ్ల పాటు అక్కడ పనిచేశాడంట ఇబాన్ బటూటా ఢిల్లీ కాజీగా. మరి తర్వాత ఇబాన్ బటూటాని మహమ్మద్ బిన్ తుగ్లకే తన సొంత అంబాసిడర్ ఆర్ ఎన్వాయ్గా చైనాకు పంపించడం జరిగింది. మరి ఈయన చైనాకు పోమంటే డైరెక్ట్ ఢిల్లీ నుంచి ఇట్లా నేపాల్ హిమాలయాలు గుండా చైనా పోదే, ఈయన ఏం చేసిండంటే ఢిల్లీ నుంచి మొత్తం ఫస్ట్ ఇండియా తిరుగుతాడు. ఢిల్లీ నుంచి కిందికి మలబార్ కోస్ట్కి వస్తాడు. మలబార్ కోస్ట్ అంటే ఎక్కడ గైస్? ఈ కోస్ట్ ఏరియాస్ పేర్లు ఇంపార్టెంట్ గైస్. గుజరాత్ నుంచి బాంబే వరకు ఉండేదాన్ని కతియవార్ కోస్ట్ అంటారు. ఓకే, బాంబే నుంచి గోవా వరకు ఉండే ఏరియాని కొంకన్ కోస్ట్ అంటారు. మరి గోవా నుంచి ఇక డౌన్ కన్యాకుమారి వరకు ఉండేదాన్ని మలబార్ కోస్ట్ అని చెప్పి పిలుస్తారు. ఇక ఇటు సైడ్ ఏమో మొత్తము కన్యాకుమారి నుంచి ఆంధ్ర కోస్ట్ వరకు అంతా కూడా కోరమండల్ కోస్ట్ అని చెప్పి పిలుస్తారు. ఇవి కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంటే. ఓకే రైట్, చాలా మందికి కోరమండలు మలబారు కొంకన్ తెలుస్తుంది, కానీ కతియవార్ కోస్ట్ అంటే చాలా మంది ఫ్రెషర్స్ కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే రైట్, నౌ ఎక్కడెక్కడికి వెళ్ళాడు అన్నాడు? ఢిల్లీ నుంచి మలబార్ కోస్ట్కి వెళ్ళాడు. మలబార్ కోస్ట్ అంటే కేరళకు వచ్చుంటాడు, కాలికట్ కొచ్చిన్కి వచ్చుంటాడు. మరి అక్కడి నుంచి డైరెక్ట్ ఇట్లా అట్లీస్ట్ ఇట్లా తమిళనాడు నుంచి కూడా తిరిగి పోలే, అక్కడి నుంచి మాల్దీవ్స్కి పోయిండు. మాల్దీవ్స్ నుంచి శ్రీలంకకి వెళ్ళిండు, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. శ్రీలంక నుంచి చిట్టగాంగ్, చాలా దూరం కదా, శ్రీలంక నుంచి చిట్టగాంగ్ పోయిండు. మరి చిట్టగాంగ్ నుంచి మళ్ళీ కిందికి వచ్చిండు సుమత్రాకు వచ్చి అక్కడ ఇండోనేషియా సుమత్రా ఐలాండ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ అక్కడ నుంచి తిరిగి పైకి చైనాలోని క్వాంచోకి వెళ్ళడం జరిగింది. ఇట్లా ఈ మలబార్ కోస్ట్లో కూడా అయిన కొన్ని రోజులు జడ్జిగా పనిచేసిండంట. ఓకే రైట్, మరి ఈయన రాసిన విషయాలు, ఇండియాలో ఈయన రాసిన విషయాలు, అలాగే మార్కో పోలో రాసిన విషయాల్ని కూడా ఎప్పుడు కంపేర్ చేస్తారు. ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్, దట్ ఈస్ ఇబాన్ బటూటా అండ్ మార్కో పోలో, బోత్ ఆఫ్ దెమ్ విజిటెడ్ బోత్ ఇండియా అండ్ చైనా. అంటే డిఫరెంట్ కాలాలు, డిఫరెంట్ పీరియడ్స్లో చేసినా కూడా ఇద్దరు కూడా కొంచెం సిమిలర్ టైంలోనే విజిట్ చేశారు. కాబట్టి వీళ్ళిద్దరు రాసిన ట్రావెలాగ్స్ని ఎప్పుడు కూడా కంపేర్ చేస్తూ ఉంటారు, ఎవరు రాసింది కరెక్ట్ అని చెప్పి హిస్టోరియన్స్కి అనలైజ్ చేయడానికి కంపేర్ చేస్తూ ఉంటారు. ఓకే, మరి ఈయన ఏ భాషలో రాశాడు? ఇబాన్ బటూటా ఆయన ట్రావెల్స్, దట్ ఈస్ ట్రావెలాగ్ని ఆయన అరబిక్లో రాయడం జరిగింది. దానికి ఆయన పెట్టిన పేరు రిహిలా. ఈ బుక్ పేరు ఇంపార్టెంట్ అండి, రిహిలా అనే పుస్తకం పేరు ఇంపార్టెంట్. ఓకే, మరి ఇందులో ఏం చెప్పాడు బేసిక్గా అంటే మన ఇండియాకి సంబంధించి, ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించి రాసిన జరిగిన దాని గురించి, బట్ మన ఇండియాకి సంబంధించి 14th century ఏడీలో ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో సోషల్, రిలీజియస్ అండ్ కల్చరల్ లైఫ్లో ఉన్న విషయాల గురించి ఆయన అబ్జర్వేషన్స్ని, అంటే అక్కడ జనాలు ఫాలో అవుతున్న కల్చర్ని, మరి జనాల గురించి, ఆ బిలీఫ్స్, వాల్యూ సిస్టమ్, కస్టమ్స్, వీటన్నిటి గురించి అందులో ఆయన పొందుపరచడం జరిగింది. ఓకే, అండ్ ఇబాన్ బటూటా ఇండియాకి వచ్చినప్పుడు పాన్లో వాడే ఆకులు ఉంటాయి కదా, బీటల్ లీవ్స్, వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే కోకోనట్స్ని కూడా ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. మేబీ ఆయన ఇంతకుముందు అవి ఎక్కడ చూసి ఉండడు, మరి అందువల్ల వాటి గురించి కూడా ఆయన మెన్షన్ చేశాడు. మరి దీని మీద కూడా ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, అందుకే చెప్పాను. ఓకే, దీని మీద కూడా ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. పాన్ అండ్ కోకోనట్ గురించి ఆయన మెన్షన్ చేశాడని చెప్పి కూడా ఒకసారి అడిగారు. ఓకే, హీ కంపేర్డ్ ద కోకోనట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ హెడ్, మనుషుల తలలతోని ఆయన కంపేర్ చేసిండంట కోకోనట్ని. ఓకే రైట్, మరి ఇంకా ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో ఉన్న వాళ్ళ క్యాపిటల్ సిటీస్ ఉంటాయి కదా, వాటి గురించి, ఇండియన్ సిటీస్ గురించి, ముఖ్యంగా ఢిల్లీ గురించి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇది చాలా వైబ్రెంట్గా ఉంటుంది ఢిల్లీ, బట్ పాపులేటెడ్, హెవీలీ పాపులేటెడ్, దాని సామర్థ్యం కన్నా ఎక్కువ మంది జనాలు నివసిస్తున్నారు అని చెప్పి రాయడం జరిగింది. ఎప్పుడన్నా అంతే కదండి, పెద్ద సిటీస్లో ఇప్పుడనే కాదు, పురాతన కాలం నుంచి కూడా అక్కడ ఉన్న సామర్థ్యాల కన్నా కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా
జనాలు ఎక్కువగా ఉండే వాళ్ళు. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హీ మెన్షన్డ్ అబౌట్ ఢిల్లీ సుల్తానేట్స్ పీరియడ్ లో ఉన్న పోస్టల్ సిస్టమ్ గురించి ఈయన రాయడం జరిగింది. అండ్ ఈ పోస్టల్ సిస్టమ్ గురించి ఈయన చెప్పాడు అని చెప్పి మనకు ఎగ్జామ్ లో యూపీఎస్సీ ఎగ్జామ్ లోనే అడగడం జరిగింది. యూపీఎస్సీ ఎగ్జామ్ లో అడగడం జరిగింది. సో అది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పోస్టల్ సిస్టమ్ గురించి ఎవరు మాట్లాడారు అనే విషయం గురించి యూపీఎస్సీ ఎన్డీఏ ఎగ్జామ్ లో అడిగారు. ఓకే. ఈయన ఏం చెప్పాడంటే ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో ఉన్న పోస్టల్ సిస్టమ్ అనేది వెరీ ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ని పంపించడానికి అంటే లెటర్స్ ఇట్లా రాయడానికి మాత్రమే కాకుండా డబ్బుల్ని లాంగ్ డిస్టెన్సెస్ పంపించడానికి, అలాగే గూడ్స్ ఏదైనా వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా పోస్టల్ సిస్టమ్ అనేది వాడేవారు. చాలా ఎఫిషియెంట్ గా పనిచేసేది అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇండియన్ పోస్టల్ సిస్టంలో ఆ టైంలో 2 రకాలు ఉండేవి. వన్ ఈస్ ఉలుక్, అదర్ ఈస్ దవా. ఉలుక్ అంటే ఏం లేదండి, హార్సెస్ ని యూజ్ చేసి పోస్టల్ సిస్టమ్ ని వాడేవారు. మరి దాన్ని ఉలుక్ అనేవాళ్ళు. అలాగే ఫుడ్ పోస్ట్ నడుచుకుంటా పోయి ఇచ్చొచ్చేది, మేబీ దగ్గరగా ఇచ్చొచ్చేటోళ్ళేమో 1-2 కిలోమీటర్ల ఆ ఏరియాలో, దాన్ని దవా అని చెప్పి అనేవాళ్ళు. మరి దీని గురించి కూడా ఈయన మెన్షన్ చేయడం జరిగింది. ఓకే రైట్. ఇది దీని మీదనే ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చిందండి. ఈ ఉలుక్ అండ్ దవా కాన్సెప్ట్ మీదనే ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది. రీసెంట్ గానే 2022లో ఇచ్చారు, ఎన్డీఏ ఎగ్జామ్ లో ఇచ్చారు. ఓకే. సో మరి ఇబాన్ బటూటా అయిపోయింది కదా. ఇబాన్ బటూటా ఇందులో ఇంపార్టెంట్ ఏంటి, ఆయన రాసిన పుస్తకం రిహిలా, ఆయన మొరాకన్ ట్రావెలర్. ప్రపంచంలో ఈయన దేశాలు ఎవ్వరూ తిరగలేదు, అన్ని సంవత్సరాలు తిరగలేదు, జీవితం మొత్తం తిరుగుతూనే ఉన్నాడండి ఈయన. ఓకే. ఫైనల్ గా మొరాకోకి వెళ్ళేసరికి ఈయన ఏజ్ 70 అట్లా అయిపోయి ఉంటుంది, అంతగా తిరిగిండు. ఓకే రైట్. నౌ నెక్స్ట్ నికోలో డి కొంటి. ఇక మధ్యలో ఇంకొందరు ఉన్నారండి, కానీ ఎగ్జామ్స్ లో వాళ్ళ గురించి అడగలేదు. సో మనకు ఎగ్జామ్స్ లో ఇచ్చిన వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. నికోలో డి కొంటి బేసికలీ ఈయన ఎక్కడ వాడు, నికోలో డి కొంటి పేరులోనే ఉంది కదా, యూరోపియన్ అని చెప్పి అర్థమవుతుంది కదా పేరులోనే. నికోలో డి కొంటి, నికోలో మౌసి, వీళ్ళందరూ ఇటాలియన్ ట్రావెలర్స్. దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ ఇటలీ. ఇటాలియన్ ట్రావెలర్స్. ట్రావెలర్స్ అంటే సపరేట్ గా ట్రావెల్ చేసుడే పనిగా పెట్టుకున్న బ్యాచ్ కాదండి, అంటే ఖండాలని కనుక్కోవడము అలాంటి బ్యాచ్ కాదు. అది తర్వాత క్రిస్టోఫర్ కొలంబస్, వాస్కోడిగామా ఆ బ్యాచ్. వీళ్ళు అట్లా కాదు, వాళ్ళు ఇండియాకు రూట్ ని కనుక్కోవడానికి లేకపోతే అమెరికాకు రూట్ ని కనుక్కోవడానికి అట్లా తిరిగిరు, నావిగేటర్స్ కదా వాళ్ళు. వీళ్ళు అట్లా కాదు, మర్చెంట్స్. మాక్సిమం ఆఫ్ దెమ్ ఆర్ మర్చెంట్స్. నికోలో డి కొంటి కానివ్వండి, నికోలో మౌసి కానివ్వండి, అబ్దుల్ రజాక్ కానివ్వండి, లేకపోతే నికిటిన్ కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ ట్రావర్నియర్, జెమ్స్ డైమండ్స్ మర్చెంట్ కదా, ఇట్లా అందరూ మర్చెంట్స్. ట్రేడ్ అవసరాల మీద వీళ్ళు తిరగడం జరిగింది. ఓకే రైట్. నికోలో డి కొంటి గురించి మాట్లాడుకుంటే హీ ఎంటర్డ్ ఇండియా వయా ది క్యాంబే, గల్ఫ్ ఆఫ్ క్యాంబే ఉంటుంది కదా, గల్ఫ్ ఆఫ్ క్యాంబే గుజరాత్ ద్వారా ఈయన ఇండియాలోకి రావడం జరిగింది. 15th సెంచరీ ఏడీలో వచ్చాడు. ఓకే. అండ్ ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళాడు నికోలో డి కొంటి అంటే ముఖ్యంగా విజయనగర కింగ్డమ్. క్లాస్ స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, విజయనగర కింగ్డమ్ మీద వచ్చే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, ఆ టైంలో వచ్చిన ట్రావెలర్స్ అందరూ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఎస్, హీ కేమ్ టు విజయనగర కింగ్డమ్. మరి ఇంపార్టెంట్ కదా నికోలా డి కొంటే. మరి ఎవరి టైంలో వచ్చాడు నికోలా డి కొంటే? ఎవరి టైంలో వచ్చాడు? దేవరాయ 1 టైంలో నికోలా డి కొంటే రావడం జరిగింది. ఓకే. దేవరాయ 1 రాజుగా ఉన్నప్పుడు మరి ఈయన రావడం జరిగింది. దేవరాయ టైం ఏ డైనాస్టీకి చెందినవాడండి ఈయన? సంగమ డైనాస్టీ కదా. ఎస్, మరి సంగమ డైనాస్టీ ఆయన ఉన్నప్పుడు దేవరాయ 2 టైంలో కొందరు వచ్చారు. మన ఎస్కేడి, ది గ్రేట్ ఎస్కేడి శ్రీకృష్ణ దేవరాయల వారు ఉన్నారు కదా, ఆయన టైంలో కొందరు వచ్చారు. అలాగే అచ్యుత దేవరాయ టైంలో కొందరు వచ్చారు. మొత్తం ఫారిన్ ట్రావెలర్స్ హూ కేమ్ టు విజయనగర అనేది ఇంపార్టెంట్ అండి. ఎవరెవరు వచ్చారు? ఫస్ట్ వచ్చింది నికోలా డి కొంటియా. హూ వాజ్ ద ఫస్ట్ ట్రావెలర్ హూ విజిటెడ్ విజయనగర కింగ్డమ్ అని కూడా క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ద ఫస్ట్ ఫారినర్ హూ విజిట్ విజయనగర కింగ్డమ్ వాస్ ఇబాన్ బటూటా అండి. ఇబాన్ బటూటా, నికోలా డి కొంటే కాదు. నికోలో డి కొంటే తర్వాత వచ్చిండు. ఇబాన్ బటూటా హరహర రాయ టైంలోనే రావడం జరిగింది. దాని తర్వాత నికోలా డి కొంటే, అబ్దుల్ రజాక్, నికిటిన్, బార్బోసా, డొమెంగో పీస్,
డొమింగో పియస్, బార్బోసా డొమింగో పియస్, బోత్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ పోర్చుగీస్ కదా. వీళ్ళిద్దరూ శ్రీకృష్ణ దేవరాయల టైంలో రావడం జరిగింది. అలాగే ఫెర్నాండో నూనిస్, ఈయన కూడా పోర్చుగలే. వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఆల్రెడీ విజయనగర గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాను వీళ్ళ గురించి. బట్ వన్స్ అగైన్ ఇక్కడ మొత్తం ట్రావెలర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఓకే రైట్. మరి నికోలా డి కొంటే చెన్నైకి దగ్గరలో ఉండే మైలాపూర్ ఉంటుంది కదా. ఎస్, మైలాపూర్లో ఉన్న సెంట్ థామస్ యొక్క టూంబుని ఈయన కనుగొన్నాడు ఆ టైంలో అక్కడ. సో దట్ హీ సెడ్ దట్ దాన్ని చూసి ఈయన ఇండియాలో క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఉండింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఇండియా నుంచి చైనాకు సుమత్రాకు మధ్యలో జరుగుతున్న గోల్డ్ అండ్ స్పైస్ ట్రేడ్ గురించి కూడా ఆయన మెన్షన్ చేశాడు. ఓకే. అండ్ హూ ఇస్ ద వన్ హూ కాల్డ్ తెలుగు లాంగ్వేజ్ యాజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి అన్నది ఎవరు? నికోలా డి కొంటే. దీని మీద క్వశ్చన్స్ ఏబిపిఎస్సి వాళ్ళకు చాలా సార్లు వచ్చాయి. హూ ఇస్ ద ఫారెన్ ట్రావెలర్ హూ కాల్డ్ తెలుగు లాంగ్వేజ్ యాజ్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి చాలా సార్లు అడిగారు నికోలా డి కొంటే. లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ రాంగ్ అని చెప్పి ఇబాన్ బటూటా హాస్ కాల్డ్ ద తెలుగు లాంగ్వేజ్ యాజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి అన్నాడని చెప్పి అన్నారు. సో అది మనం కరెక్టా తప్ప చెప్పాలి కదా. అది తప్పు. మరి అన్నది ఎవరు? నికోలా డి కొంటే. ఓకే రైట్. నెక్స్ట్ నికోలా డి కొంటే తర్వాత వచ్చింది ఎవరన్నా ఇందాక చెప్పేటప్పుడు పోర్చుగీస్ అవన్నీ విజయనగర కింగ్డమ్కి వచ్చిన వాళ్ళ గురించి చెప్పాను కదా. వచ్చింది అబ్దుల్ రజాక్ ఏదైనా పిలచండి. ఓకే. సో బేసికలీ ఈజ్ ఎ పర్షియన్. అబ్దుల్ రజాక్ ఈజ్ ఎ పర్షియన్ హూ విజిటెడ్ విజయనగర కింగ్డమ్ డ్యూరింగ్ దేవరాయ 2. ఈయన ఇండియాకి వచ్చినప్పుడు దేవరాయ 2 టైంలో విజయనగర సామ్రాజ్యానికి ఈయన వెళ్ళడం జరిగింది. అలాగే మరి దేవరాయ 2 పరిపాలన గురించి ఆ టైంలో ఉన్న సోషల్ అండ్ రిలీజియస్ లైఫ్స్ గురించి ఈయన మెన్షన్ చేయడం జరిగింది. బేసిక్గా ఈయన మీద ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే ఈయన డైరెక్ట్ విజయనగర కోర్టుకి అంబాసిడర్గా రాలేదండి. ఓకే. బేసిక్గా అబ్దుల్ రజాక్ కేమ్ టు ద కోర్ట్ ఆఫ్ కింగ్ జెమోరిన్. హూ ఇస్ దిస్ కింగ్ జెమోరిన్? ఈయననే కదా వాస్కోడిగా మా ఇండియాకి వచ్చినప్పుడు రానిచ్చింది. ఈయన ఏరియాకే వచ్చింది కదా క్యాలికట్కి. ఎస్, ఆహ్వానం పలికింది ఈయననే కదా. ఎస్, మరి కింగ్ జెమోరిన్ ఆఫ్ క్యాలికట్. ఈయన కోర్ట్కి షారూక్ అంటే మన కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ కాదు. అప్పట్లో తైమూరిడ్ డైనాసిటీ ఆఫ్ పర్షియా రూలర్ అయిన షారూక్ గారి అంబాసిడర్గా కింగ్ జెమోరిన్ కోర్ట్కి అబ్దుల్ రజాక్ 1442లో రావడం జరిగిందండి. దాని తర్వాత అక్కడి నుంచి పక్కనే ఉన్న విజయనగర సామ్రాజ్యానికి ఈయన వెళ్ళాడు. ఓకే రైట్. ఇంతే అబ్దుల్ రజాక్ గురించి 2 పాయింట్లు. ఒకటి మన విజయనగర సామ్రాజ్యానికి వచ్చాడు, అప్పుడు రూలర్ దేవరాయ 2. మన ఆయన గురించి డీటెయిల్గా ఆయన రాశాడు. మరి ముఖ్యంగా ఆయన వచ్చింది ఎవరి కోర్టుకి అంబాసిడర్గా వచ్చాడంటే ఏం చెప్తారు? కింగ్ జెమోరిన్ ఆఫ్ కాలికట్. ఒకసారి ఆప్షన్స్లో మీకు అబ్దుల్ రజాక్ విజిటెడ్ ఇండియా యాజ్ అన్ అంబాసిడర్ టు విచ్ కోర్ట్ అని చెప్పి ఇచ్చి విజయనగర కింగ్డమ్ జెమోరిన్ ఇట్లా ఇచ్చింది అనుకోండి. ఆన్సర్ విజయనగర కింగ్డమ్ కాదండి, జెమోరినే. ఓకే. జెమోరిన్ విజయనగర కింద సామంతరాజు అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఈయన డైరెక్ట్గా జెమోరిన్ కోర్ట్కి వచ్చిండు. ఓకే రైట్. నెక్స్ట్ ఈస్ నికిటిన్ అండి. ఓన్లీ 1 person from Russia who visited India is Nikitin. Russian merchant and one of the first Europeans to visit India. అందరికన్నా ముందు వచ్చింది ఎవరు? నికోలా డి కొంటే. మరి తర్వాత వచ్చింది మన నికిటిన్. ఓకే. మరి ఈయన ఇండియాకి వచ్చిన దాని గురించి ఒక పుస్తకంలో రాశాడు. దాని పేరు ద జర్నీ బియాండ్ 3 seas. ద జర్నీ, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ జర్నీ అండి. మనము మన ఇంగ్లీష్ ఉంటుంది కదా, ఎస్, అట్లా జర్నీ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ద జర్నీ బియాండ్ 3 seas అనే పుస్తకంలో ఇండియాకి వచ్చిన దాని విషయాల గురించి ఇందులో నికిటిన్ మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన అందరిలాగానే ఇండియాలో ఉన్న సొసైటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ట్రేడ్, మన దగ్గర ఉన్న రిలీజియన్స్, మరి ఇండియన్ యొక్క అడ్మినిస్ట్రేషన్, ఆ టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్, వీరన్నిటి గురించి రాశాడు. బట్
ఎక్కువ మంది రాయింది ఈయన రాసింది ఏంటంటే ఇండియాలో ఉన్న పాపులేషన్ గురించి. పాపులేషన్ ఇంతమంది ఉండడం ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ ఆయన రాయడం జరిగింది. ఓకే, ముఖ్యంగా ఈయన విజయనగర సామ్రాజ్యానికి ఈయన కూడా వచ్చాడు నికిటిన్, కాకపోతే ఈయన బహమ్మనీ కింగ్డమ్ గురించి ఎక్కువగా రాశాడండి. హీ రోట్ మెయిన్లీ అబౌట్ బహమ్మనీ కింగ్డమ్ అండర్ మహమ్మద్ షా III. అండర్ మహమ్మద్ షా III. ఓకే, నికిటింగ్ది ఒక పాయింట్ ఉందండి. ఏంటంటే బేసికలీ ఈజ్ ఏ హార్స్ మర్చెంట్, రష్యా నుంచి వచ్చిన ఒక హార్స్ మర్చెంట్. ఈయన విజయనగర సామ్రాజ్యానికి వచ్చినప్పుడు రూలర్ ఎవరంటే విరూపాక్షరాయ. మరి ఈయన ఇండియాలో ఉన్న ఎక్స్ట్రీమ్ ఎకనామిక్ డిస్పారిటీస్ గురించి మాట్లాడాడు. అంటే చాలా మంది రిచ్ పీపుల్ ఉన్నారు, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, అసలు మిడిల్ క్లాస్ అనేది లేదు, ఎకనామిక్ డిస్పారిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇండియాలో అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. అలాగే అబ్దుల్ రజాక్ కూడా విజయనగర సామ్రాజ్యానికి వచ్చాడని చెప్పాను కదా, విజయనగర సిటీ గురించి మాట్లాడాడు. ఇంత పెద్ద సిటీ, ఇంత మంచి సిటీ ఇంతకు ముందు ఎప్పుడు నేను వినలేదు, చూడలేదు అని చెప్పి విజయనగర సిటీ అంటే హంపి, ఇప్పుడు హంపి అంటున్నాం కదా, ఎస్, దాని గొప్పదనం గురించి అబ్దుల్ రజాక్ ఇలా చెప్పడం జరిగింది. అలాగే మన ఆదిత్య 369 సినిమాలో చూపిస్తారు కదా, విజయనగర హంపిలో రోడ్ల మీద ముత్యాలు, గోల్డ్ అన్ని కిలో లెక్కన అమ్మేవారు అని చెప్పి, ఎస్, దాని గురించి కూడా ఈ అబ్దుల్ రజాకే చెప్పడం జరిగింది. ఓకే, రైట్. నికిటిన్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఎవరు? నికిటిన్ తర్వాత బార్బోసా, డువర్టే బార్బోసా. ఓకే, రైట్. బార్బోసా కూడా పోర్చుగీస్ ట్రావెలర్ అండి. హీ ఆల్సో కేమ్ టు ద కోర్ట్ ఆఫ్ విజయనగర. బార్బోసా ఆల్సో కేమ్ టు ద కోర్ట్ ఆఫ్ విజయనగర. మరి ఎవరప్పుడు బార్బోసా వచ్చినప్పుడు రూలర్ ఎవరు? మన SKD శ్రీకృష్ణ దేవరాయల వారు. ఓకే, మరి ఆయన ఈ ఎంపైర్లో మొత్తం తిరిగిన తర్వాత ఆ టైంలో ఉన్న సోషల్ ఈవిల్స్ లైక్ పాలిగైని, అంటే ఒక మొగతను చాలా మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం, సతీ, భర్త చనిపోతే ఆడవాళ్ళని అందులోనే ఆ చితిలో వేసి చంపేయడం భార్యల్ని, అలాగే దేవదాసి అంటే గుళ్ళకు ఆడవాళ్ళని ఇచ్చేసి ఆ సిస్టమ్ ఉంటుంది కదా, ఎస్ అది. అలాగే విడో రీమ్యారేజెస్ యొక్క అడ్డంకులు, దానికి ఉన్న అడ్డంకులు అంటే జనాలకు ఉన్న ట్యాబు, విడోస్కి మళ్ళీ రీమ్యారేజ్ చేస్తే ఏదో పాపం తగులుతుందని అప్పట్లో ఉంటుండే కదా, ఎస్, వాటన్నిటి గురించి కూడా బార్బోసా చెప్పడం జరిగింది. బేసిక్గా ఆయన విజయనగర కింగ్డంలో కేరళలో, విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉన్న కేరళ ఏరియాలో చాలా సంవత్సరాల పాటు ఉన్నాడు. 16 years పాటు అక్కడ ఉండడం జరిగింది. ఓకే, ఈయన మలయాళం కూడా నేర్చుకున్నాడు అంట. బేసిక్గా ఇది మలయాళం KPSCలో చాలాసార్లు అడుగుతారు, హూ వాజ్ ద మెడివల్ ట్రావెలర్ హూ లెర్న్డ్ మలయాళం అని చెప్పి, రైట్. మరి ఈయన బుక్ పోర్చుగీస్ భాషలో రాశాడు, బుక్ ఆఫ్ డువార్టే బార్బోసా. ఓకే, రైట్. ప్రతి ట్రావెల్ను వాళ్ళ ట్రావెలర్స్ని వాళ్ళ సొంత లాంగ్వేజెస్లోనే రాశారండి, సంస్కృతంలోనే ఏదో రాయలేదు. ట్రాన్స్లేట్ చేసి ఉండొచ్చు, ఇక్కడ ఉన్న పుస్తకాలను అక్కడికి బాన్బట్టుగా ట్రాన్స్లేట్ చేసినట్టు, అంతేగాని వాళ్ళు రాసిన ట్రావెలర్స్ని మాత్రం వాళ్ళ సొంత భాషల్లోనే రాసుకున్నారు. ఓకే, మరి నెక్స్ట్ బార్బోసా తర్వాత వచ్చింది ఎవరు? పోర్చుగీస్ నుంచి డొమింగో పియాస్. ఈయన కూడా శ్రీకృష్ణదేవరాయ ఉన్నప్పుడే వచ్చాడు. మరి ఈయన ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయ యొక్క ఫిజికల్ పర్సనాలిటీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఆయనకి ఇంత పెద్ద బాడీ ఉంటుండే ఇట్లా అని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అలాగే శ్రీకృష్ణదేవరాయల వారికి 12 వైఫ్స్ ఉన్నారని చెప్పి, వాళ్ళకు చాలా లగ్జరీ ఉంటుండే, బట్ వాళ్ళకు ఫ్రీడమ్ ఉండేది కాదు అని చెప్పి డొమింగో పియాస్ మెన్షన్ చేయడం జరిగింది. ఈజ్ ఆల్సో ఏ మర్చెంట్ అండి. ఈయన 2 ఏళ్ళు ఇండియాలో ఉన్నాడు. మరి ఆ టైంలో ఉన్న యాన్షియంట్ సిటీస్ హంపి, మరి దాన్ని పాలిస్తున్న శ్రీకృష్ణదేవరాయల గురించి ఈయన మెన్షన్ చేయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయ గారు ఏ డైనాస్టిక్ చెందిన వాళ్ళు? తులువ వంశస్థులు, తులువా డైనాస్టీకి చెందిన వాళ్ళు. ఓకే, రైట్. అండ్ మన డొమింగో పియాస్ ఆ టైంలో విజయనగర సామ్రాజ్యంలో ఉన్న ఇరిగేషన్ టెక్నాలజీ గురించి కూడా రాశాడు. హై అండ్ ఇరిగేషన్ టెక్నాలజీ ఉంది అని చెప్పి, మరి అందువల్ల చాలా తక్కువ రేట్స్కే
అక్కడ ఫార్మర్స్ హై ఈల్డింగ్ క్రాప్స్ ని పండిస్తున్నారు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వైడ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ పండిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే రైట్. ఆయన విజయనగర సిటీని రోమ్తో కంపేర్ చేశాడండి, రోమ్తోని కంపేర్ చేయడం జరిగింది. ఓకే రైట్. ఇక నూనూస్ కూడా వచ్చిండు, మనకు నూనూస్ తెలుసు, ఫెర్నాండో నూనూస్ కదా. ఎందుకు ఫేమస్ ఈయన? ఫస్ట్ ఈయన అచ్యుత దేవరాయ టైంలో వచ్చిండు. మరి ఆయన ఇండియాలో ముఖ్యంగా లింగాయత్ కమ్యూనిటీ వాళ్ళు తెలగాసు సతీని అబ్జర్వ్ చేస్తున్నారు. దే ఆర్ అబ్జర్వింగ్ సతీ అంటే భర్త చనిపోయిన తర్వాత ఈ కమ్యూనిటీస్ లింగాయత్స్ కానీ తెలగాస్ కానీ వాళ్ళ భార్యల్ని కూడా అదే చితి మీద పెట్టి కాలగొడుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు? నూనిస్. ఈయన టైంలో ఎవరి టైంలో వచ్చాడన్నాను? అచ్యుత దేవరాయ టైంలో రాయడం జరిగింది. అలాగే ఫెర్నాండో నూనిస్ ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు. ఈ పాయింట్ ఎగ్జామ్స్ లో అడిగారండి. ఏం చెప్పాడంటే ద ఉమెన్ ఇన్ విజయనగర కింగ్డమ్ వర్క్డ్ యాజ్ ఆస్ట్రాలజర్స్, సూత్సేయర్స్, వ్రెజ్లర్స్, వ్రెజ్లింగ్ లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అండ్ అకౌంటెంట్లుగా కూడా వీళ్ళు పనిచేశారు అని చెప్పి నూనిన్స్ చెప్పడం జరిగింది. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో 2021 ఆర్ 2022 ఎగ్జామ్ లో వచ్చింది నూనిస్ గురించి. సో ఈయన ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈయన డొమెంగో పిఎస్ తోని కలిపి ఒక పుస్తకాన్ని రాశాడు. అది మనకు పుస్తకం పేరు ఇంపార్టెంట్ కాదు, కానీ ఇద్దరు పోర్చుగీస్ వాళ్ళే కదా, సో ఇద్దరు కలిసి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది అనేది మాత్రం మనకు ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే రైట్. అలాగే మరి అప్పటి నుంచి మనము పోర్చుగీస్, ముఖ్యంగా పోర్చుగీస్ విజయనగర ఎంపైర్కి వచ్చిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి విజయనగర ఎంపైర్ మీద ఈ డొమింగో పియర్స్ అండ్ ఫెర్నాండో నూనిస్ ఒక పుస్తకం రాశారన్నాను కదా. ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి ఏ ఫర్గటన్ ఎంపైర్ అన్న పేరుతోని రాబర్ట్ సీవెల్ అనే వ్యక్తి ట్రాన్స్లేట్ చేశాడు. రాబర్ట్ సీవెల్ ట్రాన్స్లేటెడ్ ద బుక్ ఆఫ్ డొమింగో పియర్స్ అండ్ ఫెర్నాండో నియాస్ ఇంటూ ఇంగ్లీష్ అండర్ ద నేమ్ ఏ ఫర్గటన్ ఎంపైర్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్ లో అడిగారు, యూపీఎస్సీలో అడిగారు, తెలంగాణ వాళ్ళకు అడిగారు, ఏపీ వాళ్ళకు కూడా అడగడం జరిగింది ఆల్రెడీ. ఏ ఫర్గటన్ ఎంపైర్ ఇస్ రిటన్ బై రాబర్ట్ సివెల్ అని చెప్పి. కాకపోతే ఇప్పటి వరకు అది ఆయన పోర్చుగీస్ ట్రావెలర్స్ డొమింగో పియర్స్ అండ్ ఫెర్నాండో నూయిస్ ది ట్రాన్స్లేట్ చేశాడని చెప్పి యూపీఎస్ లో అడిగారు, కానీ మన దగ్గర మాత్రం ఇప్పటి వరకు అడగలేదు. రేపు పొద్దున అడగచ్చు. ఓకే రైట్. ఇంకొక ఆయన కూడా వచ్చిండు, మన పోర్చుగీస్ ట్రావెలర్ ఫెడ్రిసి అని చెప్పి విజయనగరకు వచ్చిండు. కాకపోతే ఈయనకు అందరికీ తేడా ఏంటంటే వాళ్ళందరూ విజయనగర ఎంపైర్ చాలా ప్రౌఢంగా గొప్పగా వర్ధిల్లిన కాలంలో వస్తే ఈయన బ్యాటిల్ ఆఫ్ తల్లికోట జరిగి హంపీని మొత్తము కూలగొట్టేస్తారు కదా, అప్పుడు వచ్చిండు ఈయన. ఓకే రైట్. నెక్స్ట్ విలియం హక్విన్స్. విలియం హౌకిన్స్ ఆర్ హక్విన్స్ అంతా ఒకటే, బ్రిటిషర్ కదా. ఎస్, ఈయన చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది క్వశ్చన్స్. హీ వాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చిన అంబాసిడర్ ఈయన. ఓకే, మరి హీ కేమ్ టు ఇండియా ఇన్ 1608 అండ్ ఆగ్రాకి వెళ్ళి జహంగీర్ కోట్లో చాలా సంవత్సరాల పాటు ఉన్నాడు. సూరత్లో ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి విలియం హక్విన్స్ జహంగీర్ నుంచి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ సర్ థామస్ రో. విలియం హక్విన్స్, థామస్ రో ఒకటేసారి వస్తాయి వీళ్ళ మీద క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అని చెప్పి వీళ్ళ గురించి ఇద్దరిది ఒకటేసారి ఇస్తారు. బేసిక్గా హీఈస్ అన్ ఇంగ్లీష్ డిప్లొమాట్ అండ్ హౌస్ ఆఫ్ కామన్స్ ఉంటుంది కదా యూకేలో, దాంట్లో అప్పటి మెంబర్ ఈయన డ్యూరింగ్ ద క్వీన్ ఎలిజబెత్ I. సో మరి ఈయన ఇండియాకు 1615లో రావడం జరిగింది. 1615 నుంచి 1619 మధ్యలో మన సర్ థామస్ రో జహంగీర్ కోట్లో ఉన్నాడు. జహంగీర్ కోట్లో ఉన్నాడు. ఓకే రైట్. మధ్యలో జహంగీర్ కన్నా ముందు అక్బర్ కోర్ట్లో కూడా ఒకతను వచ్చిండండి, స్పెయిన్ నుంచి ఒక ఎక్స్ప్లోరర్. ఆయన పేరు ఆంటోనియో మొన్సెరాటే. ఆంటోనియో మొన్సెరాటే 16th సెంచరీలో వచ్చిండు. అక్కడక్కడ ఈయన మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాకపోతే యూపీఎస్సీలోను తెలుగు స్టేట్స్లోనూ అడగలేదు, కానీ వేరే నార్త్ ఇండియన్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి కదా,
వాటిలో అడగడం జరిగింది. ఓకే, అక్బర్ కోర్ట్కి వచ్చిన హూ అమంగ్ ద ఫాలోయింగ్ కేమ్ టు అక్బర్ కోర్ట్ అని చెప్పి అడిగారు. ఓకే, మనకు అంత ఇంపార్టెంట్ కాదైనా. నెక్స్ట్ పీటర్ ముండే యూపీఎస్సికి సంబంధించిన సిడిఎస్ ఎగ్జామ్లో పీటర్ ముండేకి సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చింది, అందుకే ఇక్కడ చెప్తున్నాను, లేకపోతే అవసరం ఉండేది కాదు. పీటర్ ముండే 17th century AD బ్రిటిష్ మర్చెంట్ అండ్ ట్రేడర్ హూ కేమ్ టు ఇండియా. ఈయన ఇండియాకి వచ్చిండు, తర్వాత చైనాకి వెళ్ళిండు, తర్వాత అక్కడ నుంచి జపాన్ కూడా వెళ్ళడం జరిగింది. ఓకే రైట్. సూరత్కి 1628లో ఫస్ట్ వచ్చిండంట, దాని తర్వాత అక్కడి నుంచి కొన్ని రోజులు ఉండి ఆగ్రాకి వెళ్ళిండు. తర్వాత ఈయన మరి ముఘల్స్ పీరియడ్లో ఈయన వెళ్ళడం జరిగింది. ఓకే రైట్. మరి ఈయన మీద క్వశ్చన్ ఏంటంటే 1628 అంటే జహంగీర్ టైంలో వచ్చిండు రైట్. మరి ఈయన మీద క్వశ్చన్ ఏంటంటే ఆయన రాసిన దగ్గర బంజారా కమ్యూనిటీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. మరి బంజారా కమ్యూనిటీ మీద క్వశ్చన్ వచ్చింది, హూ ఆర్ దిస్ బంజారాస్ అని చెప్పి వచ్చింది. మరి ఫస్ట్ ఈయన మెన్షన్ చేసిండు ఆయన గురించి. మరి బంజారాస్ ఎవరు అంటే వాళ్ళ గురించి వీళ్ళు ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ ముఘల్స్ టైంలో ట్రేడర్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు గుంపులుగా వెళ్ళేవాళ్ళంట, అంటే సాల్ట్ అమ్మదానికి, నిత్యావసర వస్తువులు అమ్మదానికి వీళ్ళు వెళ్ళేవారంట. ఇండియా మొత్తం ట్రావెల్ చేసేవాళ్ళు ఇన్ క్యారవాన్స్లో వెళ్ళేవాళ్ళు. మరి ఆ క్యారవాన్స్ని తండా అని చెప్పి పిలిచేవాళ్ళంట. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా చాలా తక్కువ మంది మిగిలిరు కదా, పీటర్ ముండే అందరు అయిపోయారు. తర్వాత మన ట్రావెర్నియర్ ఇంపార్టెంట్ అండి. మాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రావెర్నియర్ ఇంపార్టెంట్. చాలా సార్లు తెలుగు రాష్ట్రాల్లో ట్రావెర్నియర్ మీద టీఎస్పిఎస్సిలో కానివ్వండి, ఏపీఎస్సిలో కానివ్వండి, బెర్నియరు ఇప్పటివరకు ఇంగ్లీష్ వాళ్ళే మాట్లాడుకున్నాం, పోర్చుగీస్ వాళ్ళే మాట్లాడుకున్నాం. ఈ ట్రావెర్నియర్ కానివ్వండి, బెర్నియర్ కానివ్వండి, వీళ్ళు బేసిక్గా దే ఆర్ ఫ్రెంచ్ మర్చెంట్స్. మరి ట్రావెర్నియర్ ఏ విషయంలో ట్రేడ్ చేస్తుండే? జెమ్స్ అండ్ డైమండ్స్ ట్రేడ్ ఈయన బాగా చేస్తుండే. మరి ఈయన 6 times ఇండియాకి వచ్చిండు. హీ కేమ్ టు ఇండియా 6 times. ఓకే, మరి ఈయన సెకండ్ టైం వచ్చినప్పుడు ఆగ్రాకి వెళ్ళి అక్కడి నుంచి గోల్కొండ సామ్రాజ్యానికి కూడా రావడం జరిగింది. ఆగ్రాకి వెళ్ళిండు, వారణాసికి వెళ్ళిండు, గోల్కొండకు వచ్చిండు. ఇట్లా ఇండియా మొత్తము ట్రేడ్ పని మీద తిరగడం జరిగింది. ఓకే రైట్. షాజహాన్ కోర్ట్కి వచ్చిండు. షాజహాన్ సామ్రాజ్యంలో ఉన్న డైమండ్ మైన్స్ని ఈయన విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి మన గోల్కొండ మైన్స్కి ఈయన రావడం జరిగింది. మరి ఈయన బుక్లో ముఖ్యంగా డైమండ్స్, ఇండియాలో దొరుకుతున్న డైమండ్స్ గురించి, అలాగే ఇండియాలో ఉన్న డైమండ్ మైన్స్ గురించి మెయిన్గా మెన్షన్ చేశాడు. దీని మీద మనకు చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది. ఓకే, మరి ఈయన బ్లూ డైమండ్ని కనుగొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా తిరిగి బ్లూ డైమండ్ ఫేమస్ అండి. దీన్నే ఈయన ఫ్రాన్స్ రాజు అయిన లూయిస్ 14కి అమ్మడం జరిగింది. ఓకే, డైమండ్ మైన్ మర్చెంట్ హూ కేమ్ టు గోల్కొండ ఫోర్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చే పేరేంటి? షాజహాన్ దగ్గరికి గోల్కొండ సామ్రాజ్యానికి వచ్చింది అనగానే ట్రావెర్నియర్. ఓకే రైట్, ట్రావెర్నియర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎవరు? నికోలో మనూసి కూడా ఇంపార్టెంట్ అండి. నికోలో డి కోంటి లాగా ఈయన కూడా ఇటాలియన్ ట్రావెలర్, కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈయన ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈయన 1653లో ఇండియాకి వచ్చిండు. 1653 అంటే షాజహాన్ పీరియడ్ కదా. ఎస్, 1653లో ఇండియాకి వచ్చిండు. వచ్చి ఇక ఇండియా నుంచి తిరిగి వెళ్ళిపోలేదు, ఇక్కడనే ఉండిపోయాడు. మొత్తం ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడనే చనిపోయాడు. ఓకే, ఆ 1653లో ఇండియాకి వచ్చినప్పుడు ఆయన ఏజ్ జస్ట్ 17. దాని తర్వాత ఇండియా దాటలేదు. హీ స్పెండ్ హోల్ లైఫ్ ఇన్ ఇండియా. ఓకే, హీ నెవర్ రిటర్న్ బ్యాక్ టు ఇటలీ. ఫస్ట్ ఈయన సూరత్కి వచ్చి, తర్వాత దారాషికో ఆర్మీ, అంటే ముఘల్ ప్రిన్స్ దారాషికో ఉంటాడు కదా, షాజహాన్ కొడుకు, ఆయన ఆర్మీలో ఈయన ఒక ఆర్టిలరీ మెన్గా జాయిన్ కావడం జరిగింది. మరి తర్వాత దారాషికోని ఔరంగజేబ్ ఓడిపేస్తాడు కదా. సో బట్ ఆ ఔరంగజేబ్ యొక్క క్యారెక్టర్, బిహేవియర్, ఆయన రిలీజియస్ బైగాడ్ కాబట్టి అదంతా ఆయన నచ్చక అక్కడి నుంచి రాజ్పుట్ కింగ్ అయిన రాజా జైసింగ్ ఆర్మీలోకి ఈయన వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఎక్కువ సంవత్సరాలు ఉండలేదండి,
దాని తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ని వెతుక్కుంటూ ఇండియా అంతా తిరిగాడు. కాశ్మీర్ నుంచి బెంగాల్ వరకు, గోవా టు మద్రాస్, మొత్తం ఇండియా అంతా తిరిగిండు. ఇంకా కొన్ని దగ్గర పనిచేసిండు. ఫైనల్గా ఈయన ఆర్మీ నుంచి రిజైన్ చేసేసి సౌత్ ఇండియాకి వెళ్ళి తమిళనాడులో సిద్ధ ప్రాక్టీషనర్గా సెటిల్ అయ్యండి. సిద్ధ ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ విచ్ ఈజ్ ఇన్ ఆయుష్ కదా. ఎస్, ఆయుష్లో ఉంటుంది కదా. ఎస్, తమిళనాడులో చాలా ఫేమస్ అండి సిద్ధ గురువులు. మరి ఒక సిద్ధ ప్రాక్టీషనర్గా ఈయన ఫైనల్గా సెటిల్ డౌన్ కావడం జరిగింది. నాకు చాలా లాంగ్వేజెస్ వచ్చు, ముఖ్యంగా పర్షియన్ మీద చాలా పట్టు ఉండేదండి. ఓకే, రైట్. ఔరంగజేబ్ కోర్టులో కొన్ని రోజులు ఉన్నాడు, కానీ పడక బయటకు వెళ్ళిపోతాడు. ఓకే, రైట్. అండ్ ఆయన పుస్తకంలో ఆయన గురించి రాసుకుంటాడు కదా, అందులో మెన్షన్ చేసిండు. He described about his life and cast himself as long-suffering hero. And in his book, he showed Aurangzeb as his villain. నా టైంలో, నా జీవితంలో నాకు విలన్ ఎవరన్నా ఉంటే అది ఔరంగజేబ్ అని చెప్పి ఈయన మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ బెర్నియర్. నెక్స్ట్ ఈస్ బెర్నియర్. బెర్నియర్ పుస్తకం ఇంపార్టెంట్ అండి. ఈయన రాసిన బుక్ ట్రావెల్స్ ఇన్ ద మొఘల్ ఎంపైర్. నికోలో మౌన్సీ కూడా పుస్తకం రాసిండు, కానీ మనకు ఎగ్జామ్లు ఇప్పటికి ఎప్పుడు అడగలేదు. ప్లస్ అది ఇటాలియన్ భాషలో ఉంటుంది, సో మనకు అవసరం లేదు. బెర్నియర్ రాసిన పుస్తకం పేరు ట్రావెల్స్ ఇన్ ద ముఘల్ ఎంపైర్. ట్రావెల్స్ ఇన్ ద ముఘల్ ఎంపైర్. ఓకే, ఫ్రాన్సిస్కో బెర్నియర్ వాజ్ ఏ ఫ్రెంచ్ మ్యాన్. ఎవరు ఈయన? ఫ్రెంచ్. బెర్నియర్ ఫ్రెంచ్ అని చెప్పాను కదా. ఎస్, మరి ఈయన కూడా 12 years పాటు ముఘల్ ఎంపైర్లో ఉన్నాడు. 12 years పాటు ముఘల్ ఎంపైర్లో ఉన్నాడు. బేసికలీ ఈయన ముఘల్ సామ్రాజ్యాన్ని అప్పటి వరకు ఆ టైంలో ఉన్న కాంటెంపరీ సివిలైజేషన్స్ ఉంటాయి కదా, యూరోపియన్ సివిలైజేషన్తో కంపేర్ చేసేవాడు అండి. ఎస్పెషల్లీ ఫ్రాన్స్తోని కంపేర్ చేసి మరి ఫ్రాన్సే మంచిది అని చెప్పి పొగిడేవాడు. ముఘల్ సామ్రాజ్యం కన్నా ఫ్రాన్స్లో ఉన్న కల్చర్ చాలా గ్రేట్ అని చెప్పి ఈయన చెప్తూ ఉండేవాడు. ముఖ్యంగా ఈయన సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఇన్ ద ముఘల్ ఎంపైర్ గురించి ఈయన తన పుస్తకంలో రాయడం జరిగింది. ఆయన పుస్తకం ఏంటని చెప్పాను, ట్రావెల్స్ ఇన్ ద ముఘల్ ఎంపైర్. అండ్ ఈయన ముఘల్ ఎంపైర్ని బాగా క్రిటిసైజ్ చేసిండండి. ద పర్సన్ హూ క్రిటిసైజ్డ్ ముఘల్ ఎంపైర్ ఫారెన్ ట్రావెలర్ హూ క్రిటిసైజ్డ్ ముఘల్ ఎంపైర్ డీప్లీ అని అడిగితే క్వశ్చన్ బెర్నియర్ ఇస్ ద ఆన్సర్ అండి. ఈయన ముఘల్ ఎంపైర్ని చాలా క్రిటిసైజ్ చేసిండు. హీ కాల్డ్ ద కింగ్ యాజ్ బెగ్గర్ అండ్ బార్బేరియన్ అని చెప్పి ఔరంగజేబ్ని ఈయన తిట్టడం జరిగింది. ఓకే, అలాగే ముఘల్ ఇండియాలో ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ఏం లేదు, మొత్తం రాజుల ఆధీనంలోనే, మన్సబ్దార్ల ఆధీనంలోనే ఉంటుంది. ఎవరికి కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు గుంజుకోవచ్చు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. ఓకే, అండ్ అలాగే ముఘల్ టౌన్స్, ఢిల్లీ కానీ ఆగ్రా కానీ ఇవన్నీ ఉంటాయి కదా, దానిని ఈయన క్యాంప్ టౌన్స్ అనేవాడు. ముఘల్ సిటీస్ని క్యాంప్ టౌన్స్ అని చెప్పి పిలిచేవాడు. ఎందుకు? బికాస్ అకార్డింగ్ టు హిమ్ దీస్ టౌన్స్ ఓవ్డ్ దేర్ ఎగ్జిస్టెన్స్ టు ద ఇంపీరియల్ క్యాంప్స్. అక్కడ మన రాజుల యొక్క రాజధానులు ఉన్నాయి కాబట్టి అవి అంత పెద్దగా ఉన్నాయి, కానీ లేకపోతే అక్కడ ఏం పెద్దగా ఏం లేదు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. అలాగే అక్బర్ టైంలోను, జహంగీర్ టైంలోను, షాజహాన్ టైంలోను ఉన్న వర్క్ షాప్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ కార్ఖానాస్. ఇంపీరియల్ వర్క్ షాప్స్ ఆర్ ఇంపీరియల్ కార్ఖానాస్ ఆర్ ఫ్యాక్టరీస్. కార్ఖానాస్ అంటే ఏం లేదు, ఫ్యాక్టరీస్. అందులో ఉన్న వాటి గురించి ఈయన మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ మన పెయింటర్స్ ఉంటారు, వాళ్ళు డిఫరెంట్ డ్రా చేస్తారు, కానీ వాళ్ళకు వచ్చిన దానికి ఏమో ఎక్స్ట్రా మనీ ఏమి ఇయ్యరు, ఇన్సెంటివ్స్ లాగా ఏమి ఇయ్యరు, జస్ట్ జీతం ఇచ్చి వదిలేస్తారు. ఇవన్నీ ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఒక అతను ఉన్నాడు. ఆయన గురించి జనరల్గా ఇంతకుముందు చెప్పే వాళ్ళం కాదు, బట్ ఈ మధ్య దాని మీద క్వశ్చన్ వచ్చింది, సో అందువల్ల మనం మాట్లాడుతున్నాం. దట్ ఈస్, ఈయన కూడా ఫ్రెంచ్ మిషనరీ అండి, క్యాథలిక్ మిషనరీ. ఈయన ట్రావెలర్, మెర్చెంట్ అట్లా కాదు, బేసికలీ ఈజ్ ఏ ఫ్రెంచ్ మిషనరీ. ఆ మిషనరీస్లో పనిచేస్తూ ఉంటారు కదా. ఎస్, ఆయన పేరు జీన్ యాంటోనీ డుబియోస్. ఓకే, ఈయన గురించి రీసెంట్గానే ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, అందుకే ఇక్కడ చెప్తున్నాను. బేసికలీ ఈజ్ ఏ ఫ్రెంచ్ క్యాథలిక్ మిషనరీ.
ఈయన సౌత్ ఇండియాకి వచ్చిండు, నార్త్లో లేడు. హీ కేమ్ టు సౌత్. మరి సౌత్లో ఈ పేరు మనకే కష్టం ఇప్పుడున్న వాళ్ళకి పలకడము. జీన్ యాంటోనీ డుబియోస్ అని. మరి అప్పటి వాళ్ళకి అర్థమవుతుందా? సో వాళ్ళు ఈయనని దొడ్డస్వామి అని చెప్పి పిలిచేవాళ్ళు. మేబీ దొడ్డు ఉండేటోడేమో చూడడానికి, చెప్పలేం. దొడ్డస్వామి అని చెప్పి పిలిచేవాళ్ళు. మరి అసలు ఇండియాకి ఈయన మేసికి ఎందుకు వచ్చిండు? క్రిస్టియన్ మిషనరీస్ ఎవరైనా ఇండియాకి ఎందుకు వచ్చారు? క్రిస్టియానిటీని ప్రొపగేట్ చేసి ఇండియాలో ఉన్న హిందూస్ని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయడానికి వచ్చారు కదా. ఎస్, మరి ఈయన కూడా అదే ఆబ్జెక్టివ్ తోని రావడం జరిగింది. హీ కేమ్ టు ఇండియా విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కన్వర్టింగ్ ఇండియన్ హిందూస్, converting Indian Hindus into Christianity. But however, he could not do it. He failed. Okay, right. Instead, ఈయననే ఇండియన్ వే ఆఫ్ లైఫ్ని, ఇండియన్స్ వేసుకునే బట్టలు అండ్ వెజ్ ఫుడ్ని, అలాగే ఇండియన్ లాంగ్వేజెస్ని అలవాటు చేసుకొని ఈయననే ఒక హిందూ మాంక్ లాగా జీవించడం స్టార్ట్ చేశాడంట. ఈయననే ఒక హిందూ మాంక్ లాగా జీవించడం స్టార్ట్ చేశాడంట. మరి ఈయన రాసిన బుక్ ఉంది. ఆ బుక్ మీదనే రీసెంట్గా సిడిఎస్లో ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరిగింది. దట్ ఈస్ బుక్ పేరు హిందూ మేనర్స్, పేరు హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరిమోనీస్ అని చెప్పి పుస్తకం ఉంది. ఇది 3 పార్ట్స్లో ఉంటుందంట. ముఖ్యంగా ఇందులో ఇండియాలో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ గురించి, 4 స్టేజెస్ ఆఫ్ బ్రాహ్మణికల్ లైఫ్ ఉంటుంది కదా, ఎస్ దాని గురించి, మరి అలాగే రిలీజియస్ ప్రాక్టీసెస్ లైక్ ఫెస్టివల్స్, ఇక్కడ ఉన్న టెంపుల్స్, మన వాళ్ళు వర్షిప్ చేసే పద్ధతి, వీటన్నిటి గురించి ఈయన మెన్షన్ చేయడం జరిగింది. మరి దాని మీదనే రీసెంట్గా ఒక క్వశ్చన్ వచ్చిందండి, ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, ఏమనంటే చలో ఈయన మెన్షన్ చేసిన విషయం గురించి ఒకటి ఉంటుంది. ఇట్ ఈస్ ఒక కోట్ మెన్షన్ చేసిండు ఈయన. ఏ హిందూ ఉమెన్ క్యాన్ గో టు లంగర్స్, అంటే లంగర్స్ అంటే లైక్ ఎనీవేర్ ఎల్స్ ఎలోన్, ఈవెన్ ఇన్ ద మోస్ట్ క్రౌడెడ్ ప్లేసెస్, అండ్ షీ నీడ్ నెవర్ ఫియర్ ద impertinent looks and jokes of idols. A house inhabited solely by women in a sanctuary which most the shameless libertine would not dream of violating అని చెప్పి ఈ స్టేట్మెంట్ అని ఇచ్చిండు. బేసిక్ ఏమన్నాడంటే, ఒక హిందూ ఉమెన్ ఏ టైంలోనైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఎంత క్రౌడెడ్ ప్లేసెస్కి అయినా వెళ్ళచ్చు. ఆమెకు ఏ రోజు కూడా భయం పడాల్సిన అవసరం లేకుండా, ఎవరో చూస్తుర్రు అని చెప్పి ఇట్లా భయం పడాల్సిన అవసరం లేకుండా వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉండేది అని చెప్పి ఆయన ఒక అబ్జర్వేషన్ని ఆయన పుస్తకంలో రాసిండు. మరి ఈ మాటలు అన్నది ఎవరు అని చెప్పి రీసెంట్గా సిడిఎస్ 2019 ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ ఏంటి మరి? యాంటోనీ డుబియోస్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండి, రీసెంట్గానే అడిగారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. సో అలాగే ఈయన రాసిన పుస్తకము హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరమనీస్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ అండి. సో వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ ట్రావెలర్స్ హూ విజిటెడ్ ఇండియా అండి. ఇప్పటి వరకు నేను చెప్పిన ట్రావెలర్స్ పేర్ల మీద క్వశ్చన్ ఎక్కడో ఒక దగ్గర ఎగ్జామ్స్లో వచ్చింది. ఎక్కడో ఒక దగ్గర అంటే నేను ఎక్కడో బెంగాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది చెప్పట్లేదండి. యూపీఎస్సీ ఎగ్జామ్స్ లైక్ సిఎస్సి, సిఏపిఎఫ్, సిడిఎస్, ఎన్డిఏ అండ్ మన టీజీఎస్ తెలంగాణ టీజీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ గ్రూప్స్, లేకపోతే ఇక్కడ టిఎస్ఎల్ పిఆర్బి పెట్టే ఎస్ఐ కానిస్టేబుల్, లేకపోతే టీఎస్పిఎస్సి పెట్టే ఏడబ్ల్యూ, అలాగే మన ఏపీపీఎస్సిలో గ్రూప్స్, ఏడబ్ల్యూలు, ఎస్ఐ ఫిలిమ్స్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో ఉన్న వాళ్ళ గురించి నేను ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అట్లీస్ట్ ఒక్కసారి అడిగినా కూడా చెప్పానండి. బట్ ఇందులో కొందరు మరీ టూ మచ్ రిపీటెడ్ ఉన్నారు. జస్ట్ వాళ్ళ పేర్లు చెప్తాను, మళ్ళీ ఏం రిపీట్ చేయను. జస్ట్ వాళ్ళ పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి బాగా చదువుకోండి. మెగస్థీన్స్ ఇండికా, ఈ మెగస్థీన్స్ ఇండికా మీద చాలా వచ్చింది. అంటే ఆ ఇండికాలో అయినా ఏమేమి మాట్లాడిన విషయాల మీద ఎగ్జామ్స్లో వచ్చింది. నెక్స్ట్ హుయాన్ సాంగ్, ఆయన రాసిన పుస్తకం సియూకి ఆర్ ద రికార్డ్స్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ అని ఉంది కదా పుస్తకం పేరు. ఎస్,
ఆ పుస్తకం గురించి. అలాగే ఇంకొక పుస్తకం ఈయన ఈ రికార్డ్స్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్లోనే ఒక సబ్ పుస్తకం లాంటిది అన్నారు ఫస్ట్, బట్ రీసెంట్గా యూపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఈయన ఇంకో పుస్తకం కూడా రాసిండు, దట్ ఈస్ ద రికార్డ్స్ ఆఫ్ ట్రావెల్ టు మిడిల్ ఇండియా అని చెప్పి. ఎస్, ఈ పుస్తకం మీద కూడా రీసెంట్గా, ఈ బుక్ మీద కూడా రీసెంట్గా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. ఈ బుక్ని ఎవరు రాసిరు అని చెప్పి. హుయాన్ సాంగ్. బేసికలీ ఈయన ఇండియాలో ఉన్న రిలీజియస్ కండిషన్స్ మీద, బ్రాహ్మణిజము, బుద్ధిజము, జైనిజము ఈ అన్నిటి మీద కూడా తన అభిప్రాయాల్ని మెన్షన్ చేయడం జరిగింది. ఆయన అలాగే హర్షవర్ధన టైంలో వచ్చిండు. ఓకే రైట్. ఇంకా ఫాహిన్, ఈయన రాసిన పుస్తకం రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్ కదా. ఎస్, దీని మీద కూడా అడిగారు. ఈయన ఎప్పుడు వచ్చిండు? గుప్తా విక్రమాదిత్య పీరియడ్లో వచ్చిండు కదా. ఎస్. అలాగే అల్బెరూని, ఇవి అల్బెరూని మీద అయితే విపరీతంగా క్వశ్చన్స్ వస్తాయండి. కితాబుల్ హింద్, కితాబుల్ హింద్ ఈయన రాసిన పుస్తకం. మరి ఈయన వేరియస్ డైనాసిటీస్ దగ్గర ఉన్నాడు. అలాగే మన ఇండియన్స్ వరాహమీరా ఆయన రాసిన పుస్తకాలన్నీ ట్రాన్స్లేట్ చేసిండు కదా. ఎస్, వాటి మీద. అలాగే తెలుగు సర్వే మన టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీలో మార్కోపోలో బాగా రిపీటెడ్, మార్కోపోలో బాగా రిపీటెడ్. ఆయన రాసిన పుస్తకము, ఆయన ఎవరి రాజ్యంలోకి వచ్చిండు, కాకతీయ, రుద్రమాదేవి, అవంతా ఇంపార్టెంట్. ఇక ఇబాన్ బటూటా ఇంపార్టెంట్. ఆయన రాసిన బుక్ ఉంది కదా రిహ్లా. ప్రపంచంలోనే అత్యధిక ఎక్కువ సంవత్సరాలు ట్రావెలింగ్ చేసిన ట్రావెలర్ ఈయననే అండి. రిహ్లా, రిహ్లా అనేది ఆ పుస్తకం పేరు. మరి దాని మీద గురించి కూడా ఇచ్చారు. అందులో అయినా ఇండియాకి సంబంధించి సోషియో పొలిటికల్ ఎకనామిక్ కండిషన్స్ డ్యూరింగ్ ఢిల్లీ సుల్తానేట్ అండ్ విజయనగర ఎంపైర్ గురించి ఈయన మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఇబాన్ బటూటా, ఇబాన్ బటూటా తర్వాత ట్రావెర్నియర్, తన బుక్ పేరు ట్రావెల్స్ ఇన్ ముఘల్ ఎంపైర్, ట్రావెల్స్ ఇన్ ఇండియా. మరి దాని గురించి కూడా ఇచ్చారు. అండ్ అది కాకుండా సారీ ఇంకా ఫ్రీక్వెంట్లీ రిపీట్ అయిందంటే థామస్ రో. థామస్ రో చాలా రిపీట్ అవుతాడు. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ కాన్సెప్ట్లో కూడా ఆయన మీద క్వశ్చన్స్ వస్తాయి కదా. ఎస్, థామస్ రో చాలా రిపీట్ అవుతాడు. ఈజ్ అన్ అంబాసిడర్ టు ఇండియా. అండ్ అప్పుడప్పుడు మన థామస్ రోతో పాటు విలియం హక్కిన్స్ ఉన్నాడు కదా. ఎస్, ఆయన గురించి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే రైట్. ఎవరి విలియం హక్కిన్? హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కదా. ఎస్, మరి ముఘల్ కోర్ట్ ఎంపరర్ జహంగీర్ దగ్గరికి వచ్చింది కదా. ఎస్, సూరత్లో ఎస్టాబ్లిష్మెంట్ పెట్టించడానికి వీళ్ళందరి మీద క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక వీళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్స్లో బాగా వచ్చిన క్వశ్చన్స్ ఇవి. తెలంగాణలో కూడా వచ్చినాయి, ఏపీలో కూడా వచ్చినాయి. స్పెషల్గా తెలంగాణ వాళ్ళకి ఇంపార్టెంట్ ఎవరంటే పోర్చుగీస్ ట్రావెలర్స్ హూ విజిటెడ్ విజయనగర కింగ్డమ్. అందరు ఇంపార్టెంట్ అండి ఇందులో, ఒక్కోళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్ అంట. డొమంగోపియస్, బార్బోసా, నూనిస్, ఇట్లా అందరూ ఇంపార్టెంట్. ఓకే రైట్. సో ఇది మనము క్లాస్ అండి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఇండియాకు వచ్చిన మొత్తం ట్రావెలర్స్కి సంబంధించిన విషయాల మీద క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనము దీని మీద కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. రీసెంట్గా రిపీట్ అయినాయి తెలంగాణలో, ఏపీలో, యూపీఎస్సీలో రిపీట్ అయిన క్వశ్చన్స్ని చూద్దాం. ఓకే, ఈ ట్రావెలర్స్ అనేది ప్రతిసారి వస్తున్నాయండి ఎగ్జామ్స్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు క్లాస్ నచ్చినట్టయితే డూ లైక్ ద క్లాస్ అండ్ షేర్ ద క్లాస్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ T1 అకాడమీ. అలాగే మన రుద్రమాదేవి సినిమాలో మార్కోపోలోకు వాయిస్ ఓవర్ ఎవరు ఇచ్చారో అడిగాను కదా, అది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే రైట్.